మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవం గల దేవానికి వందనాలు తండ్రి. ప్రభా, ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రోగ్రామ్ ఉంది ప్రభా. మరి మీ బిడ్డలతో మీరే మాట్లాడండి, నాతో కూడా మాట్లాడు. తెలియని రహస్యమైన సంగతులు మీరు మాకు బయలుపరిచి, ముఖ్యంగా నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు మాకు అనుగ్రహించు. చీకటి శక్తులన్నీ మీరే బంధించి ఈ ప్రేయర్ని మీరే దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. మీకు ఏదైనా క్వశ్చన్స్, ప్రశ్నలు ఉంటే, డౌట్లు ఏమైనా ఉంటే అడగండి. ఒకవేళ నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. బైబిల్లో ఉన్న డౌట్ అయినా అడగచ్చు, లేకపోతే పర్సనల్ లైఫ్ గురించి అయినా అడగచ్చు, హెల్త్ గురించి అడగచ్చు, దేనికోసమైనా అడగచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఆత్మీయ విషయాలు, తర్వాత ఇంకా ఏదైనా కావచ్చు, మీకు డౌట్ ఉంటే దయచేసి అడగండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తూనే మాట్లాడతారన్న అతను అన్యుడు, అతను ఎందుకన్నా అలా మాట్లాడతారు? దానికి చాలా కారణాలు ఉన్నాయి అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీ ఆయన రాడు అని ఆయనకి ఏదో ఆయనకు అనిపించినట్టుంది. ఆ విధంగా కూడా ఆయన ఎగతాళిగా మాట్లాడతాడు. దాని తర్వాత మీరు ప్రార్థన చేస్తారు కాబట్టి అతనిలో ఉన్న దురాత్మ కూడా మీలో ఉన్న విశ్వాసాన్ని కృంగదీయటానికి కూడా ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు ఏది చెప్పినా మనం విశ్వసించాలా, మనం ప్రార్థన చేయాలా. దేవుని దగ్గర మనలో ఏదైనా లోపం ఉంటే మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు దానికి జవాబు ఇస్తాడు. ఒకవేళ దానికి జవాబు ఇవ్వకపోయినా మనం దాని గురించి పెద్దగా వరి అవ్వద్దు, టెన్షన్ పడకూడదు. ఎందుకు అని అంటే, కొన్ని జవాబులు ఇవ్వకపోవటమే ప్రభువుకు మంచిదని తెలిసినప్పుడు ప్రభు దానికి జవాబు ఇవ్వడు. అది కూడా దేవుడు మనకి బయలుపరుస్తాడు. అది ఎన్నో కోణాలు ఉంటాయి. మనం మనం ప్రేయర్ చేసే దానికి ఆన్సర్స్ కాకపోవటానికి, ఫలానా వ్యక్తితో వివాహం అయితే బాగుండు ప్రభు అని చెప్పి మన దృష్టితో మనం చూస్తాము, లోకం దృష్టితో మనం చూస్తాము. కానీ దేవునికి తెలుసు ఫలానా వ్యక్తితో వివాహం అయితే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, ప్రార్థన చేస్తున్న ప్రేయర్ కూడా విని కూడా ఏం చేస్తాడంటే వదిలేస్తాడు. అట్లా ఎన్నో ఉంటాయి. చాలామంది భ్రమపడేది అదే, ప్రార్థన చేసినప్పుడు అన్నీ జరగాలి కదా, ఎందుకు జరుగుతలేవని. అది ఆయన చిత్తం. అది కొంతమంది ప్రవచనాలు చెప్పిన తర్వాత కూడా ఆ ప్రవచనాలు నెరవేరకపోవచ్చు. అందులో కూడా దేవుని చిత్తము ఉంటుంది. అయితే ప్రభు చిత్తము తరచుగా మనం తెలుసుకోవడానికి ప్రార్థనలో ఉండాలి. ప్రభు దానిని మనని తెలియపరుస్తాడు. అట్లనే మీరు ఇంకా విశ్వాసంలో బాగా ఎదగాలని చెప్పి సైతాన్ కూడా మీరు చేసే ప్రేయర్స్కి ఆన్సర్ ఏడ వస్తుంది అని చెప్పి సాతాను కూడా విరుద్ధంగా పనిచేస్తూ ఉంటాడు. అట్లా ఎన్ని ఉన్నా కానీ మనం వాక్యం చదువుతూ, వాక్యాన్ని ధ్యానం చేస్తూ, ప్రభు ఏదైతే మనకి ఇచ్చేది ఏదైతే ఉందో, మీరు ఆయన లేకముందు ఉన్నారు, ఇప్పుడు ఆయన తర్వాత కూడా మీరు ఉన్నారు. అప్పుడు కూడా మీకు ప్రభు పోషించిండు, మిమ్మల్ని నడిపించిండు. ఆయన ఉన్నప్పుడు నడిపించిండు, ఆయన లేనప్పుడు కూడా మీకు నడిపింపు ఇస్తున్నాడు. ప్రభు చిత్తంలో ఉంది, ఆయన ఖచ్చితంగా వస్తాడు. టైం పడుతుంది. చెప్పేవాళ్ళు ఎంతోమంది చెప్తూ ఉంటారు, అది వినకండి. ప్రభు దగ్గర మీరు ఏం నేర్చుకోవాలో అది నేర్చుకొని వాక్యానుసారంగా జీవిస్తూ వెళ్ళిపోండి. దేవుడు తగిన సమయం అందు మీ ప్రార్థనకు జవాబిస్తాడు. మంచి డౌట్ అడిగారక్క. థ్యాంక్ యూ. అన్న, ఒక డౌట్. అంటే హిందూ సంప్రదాయం అనేది మన బైబిల్ నుండి ఎప్పుడు వచ్చింది అంటే, ఇప్పుడు అహరోన్ గారు మోషే గారు కొండ మీదకి వెళ్ళినప్పుడు అహరోన్ గారి చేత ఇంకా రావట్లేదు, మనకి ఎవరో ఒకరిని నిర్ణయించాలి మీరు అనేసి అందరి చెవి పోగులు తీసుకుని ఒక దూడను తయారు చేశారు కదా. అప్పటి నుండి వచ్చిందా, లేకపోతే ఇంకా ముందు నుండి ఏమైనా ఉందంటారండి? ముందు నుంచే ఉంది అక్క. ఐగుప్తులో వీళ్ళు వెళ్ళారు కదా, ఐగుప్తులో వీళ్ళు వెళ్ళినప్పటి నుంచి ఈ హిందూ సాంప్రదాయం అనేది ఉన్నది. ఇప్పుడు ఏదైతే విగ్రహార్థన అనేది ఏదైతే చెప్తున్నారో అది హిందూ సాంప్రదాయం కాదు. అది ప్రాచీన దేశం నుంచి వచ్చింది మన దగ్గర. మన ఇండియాకి మీద హిందూ అని ఒక నది ఉంటుంది. పాకిస్తాన్ దగ్గర ఇండియాకి అది వేరు చేస్తుంది.
ఈ ద్రవిడియన్స్ ఆర్యులు అనే వాళ్ళు ఏం చేశారంటే ఆ నది దాటి మన ఇండియాలో వచ్చారు. హిమాలయాల పర్వతాలు దాటి వచ్చారు. దాంట్లో ఒక చిన్న బెజ్జం ఉంటుంది. ఆ బెజ్జం గుండా వీళ్ళు లోపలికి వచ్చారు. ఆ బెజ్జం గుండా లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళు సింధు నది దాటి వచ్చారు కాబట్టి వారిని హిందూ అనటం మొదలుపెట్టారు. ఆర్యుల దగ్గర సా అనే అక్షరం ఉండదు. సా అనే అక్షరాన్ని హీ అంటారు వాళ్ళు. అయితే అట్లా హిందూ అనేది వచ్చింది. ఇప్పుడు మీరు ఏదైతే విగ్రహార్థన అంటున్నారో అది చాలా ప్రాచీన కాలం. మొదట్లోకెళ్ళి అది ఉంది. ఆది కాండంలోనే విగ్రహార్థన మనకి కనబడుతుంది. ఈవెన్ దో అబ్రహాం గారు కూడా ఫ్లేవియస్ జోసెఫస్ అని చెప్పి ఒక యూదా చరిత్రకారుడు ఉన్నాడు. ఆయన బైబిల్లో ఉన్న అనేక క్యారెక్టర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన రీసెర్చ్ చేసి ఆయన ఒక బుక్ రాసిండు. అది కూడా మనకి ప్లే స్టోర్లో దొరుకుతుంది. అందులో రాసిన దాన్ని బట్టి చూస్తే అబ్రహాం అనే వ్యక్తి కూడా విగ్రహాలు వ్యాపారం చేసేవాడు, విగ్రహాలు తయారు చేసేవాడు. అప్పట్లో ఉన్న చంద్రదేవత, ఇప్పుడు మనకి ఏదైతే చంద్రుడు కనబడుతుంది కదా, ఆ ఇరాక్ అనే ప్రాంతంలో, అప్పట్లో అది ముస్లిం కాదు, మామూలు అన్యుల ప్రాంతం అది. తర్వాత ముస్లిమ్స్ పుట్టిర్రు, దాన్ని కబ్జా చేసుకున్నారు. అంతకుముందు అబ్రహాం టైంలో వాళ్ళంతా అన్యులు ఉండే. ఆ బొమ్మలు తయారు చేసుకొని ఆయన అమ్మేవాడు అనమాట. అక్కడి నుంచి దేవుడు ఆయనను పిలిచాడు. తర్వాత ఆయన ప్రభువులో వచ్చిండని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ అబ్రహాం వాళ్ళ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో నోవాహు వంశానికి చెందినవాడు. నోవాహు వాళ్ళ ముని మనవాడే అబ్రహాము. నోవాహుకు ముందు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా కొంచెం విగ్రహార్థన చేసుకుంటూ వచ్చారు. అట్లా విగ్రహార్థన అనేది మన భారతదేశంలోనే స్టార్ట్ అవ్వలేదు. లేదు అంటే ఐగుప్తు దేశంలో స్టార్ట్ కాదు, అది మొదటి నుంచి ఉన్నది. ఆదాంకి 2 పిల్లలు పుట్టిరు, కయ్యేను, హేబేలు. ఈ హేబేల్ చనిపోయిన తర్వాత సేమ్ ఈ హేబేల్ లెక్కనే ఉండే ఒక వ్యక్తి సేతు. ఈ సేతు వంశంలోకి వెళ్ళి దేవుని బిడ్డలు అందరూ వచ్చారు. ఈ కయ్యను వంశం నుంచే ఏం చేశారంటే అన్యులు అనేవాళ్ళు వచ్చారు. అందుకే బాప్తిజం ఇచ్చే యోహాను ఏమంటాడంటే కయ్యను సంతానమా అంటాడు. ఇంకో దగ్గర ఏమో సర్ప విత్తనమా అంటాడు. కయ్యూను సంతానమా, సర్ప విత్తనమా అంటే ఆదాం గారు సర్పంతో సహవాసం చేసినప్పుడు పుట్టిన కొడుకు పేరు కయ్యను. అతనిలో సైతాన్ బుద్ధులు వచ్చినాయి. తర్వాత ఈయన పాపంలో పడిపోయిన తర్వాత తెలుసుకున్న తర్వాత దేవునితో ఈయన సహవాసం చేసిన తర్వాత హేబేల్ గారు పుట్టారు. హేబేల్ గారు మధ్యలో చనిపోయారు. హేబేల్ గారి ప్లేస్లో సేమ్ ఆదాం లెక్కనే ఉండినట్టు, లేకపోతే హేబేల్ లెక్క ఉండినట్టు ఇంకో కొడుకుని ఇచ్చిండు దేవుడు. అతని పేరు సేతు అనమాట. అట్లా కాకుండా దేవుడు అతనికి చాలా పిల్లల్ని ఇచ్చిండు. ఆ పిల్లలు ఆదాంకు పుట్టిన పిల్లల్లోనే ఒక కూతురైన ఆదాం కూతురునే కయ్యను గారు పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లలు కనుక్కుంటా వచ్చారు. అక్కడ నుంచే విగ్రహార్థన అనేది స్టార్ట్ అయింది. కయ్యను సంతానం నుంచే విగ్రహార్థన అనేది స్టార్ట్ అయింది. మనోళ్ళు ఏం చెప్తారంటే సనాతన ధర్మం అని చెప్తారు. మన భారతదేశంలో చూస్తే ఫస్ట్ బుద్ధిస్టులు ఉంటుండే. ఈ బుద్ధిస్టులు ఎవరైతే ఉన్నారో ద్రవిడియన్స్, వీళ్ళు అసలు విగ్రహాలని నమ్మరు. ఇప్పుడున్న ఎక్కడైతే ఏవైతే చాలా హిందూ గుళ్ళు ఉన్నాయో, తిరుపతి, లేకపోతే అయ్యప్ప స్వామి గారి మందిరము, ఈవెన్ దో పూరి జగన్నాథ మందిరం, ఇవన్నీ కూడా బుద్ధ స్తూపాలు అన్నమాట. తర్వాత ఈ ఆర్యులు అనే వాళ్ళు భారతదేశానికి వచ్చి వాళ్ళు పెత్తనం చెలాయించి ఈ బుద్ధిస్టుల మీద బాగా దండయాత్ర చేసి వాళ్ళు ఏం చేశారంటే కొబ్బరికాయ పలగొట్టేటోళ్ళు. ఈ కొబ్బరికాయ ఎందుకు హిందువులు పలగొట్టేవాళ్ళు అని అంటే వాళ్ళదొక నినాదం అనమాట. ఈ బౌద్ధ మతాన్ని, ఈ బుద్ధిస్టులని ఇక్కడి నుంచి తరిమేయాలి. బుద్ధిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అహింస మార్గాన్ని ఎన్నుకున్న వాళ్ళు, యుద్ధాలు చేసేవాళ్ళు కదా. అహింస, ప్రేమ, ధ్యానము అందులో ఉండేవాళ్ళు వాళ్ళు. వీళ్ళని భయపెట్టేయటానికి ఎవరైనా బుద్ధిస్టులు కనిపిస్తే కొబ్బరికాయ తీసుకొని అక్కడ పగలగొట్టండి. దాని అర్థం ఏంటంటే మీరు ఎక్కువ మాట్లాడితే మీ మీద దాడి చేస్తే మీ తలకాయ పగలగొడతాం. ఆ కొబ్బరికాయ పగలగొట్టినప్పుడల్లా వాళ్ళు పారిపోతుండే. అట్లా పారిపోయి వాళ్ళు చైనా, జపాన్, సింగపూర్కి వెళ్ళి అక్కడ మతాలు డెవలప్మెంట్ అయినాయి. ఈవెన్ దో ఇటు శ్రీలంకకు కూడా వాళ్ళు పారిపోయారు. ఈ శ్రీలంక చూసుకోండి, లేదా చైనా చూసుకోండి, జపాన్ చూసుకోండి, సింగపూర్, వీళ్ళు ఎక్కువ బుద్ధిస్టులు ఉంటారు. మన దేశంలో పుట్టి మనకి అంత
పేరు ప్రఖ్యాతులు ఉన్నా కానీ ఈ గుడ్లను తర్వాత బ్రాహ్మిన్స్ స్వాధీనం చేసుకోరు. ఇప్పుడు తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గారు ఎవరైతే ఉన్నారో ఆయనని బాలాజీ అంటారు, ఆయనని విష్ణు అవతారం అంటారు. అయితే విష్ణు పురాణంలో మనం ఒకవేళ మొత్తం చదివితే మొత్తం 18 పురాణాలు ఉంటాయి. గరుడ పురాణము, తర్వాత విష్ణు పురాణము, బ్రహ్మ పురాణం, ఇంకా ఇట్లా చాలా ఉంటాయి. ఈ విష్ణు పురాణంలో ఏడ చదివినా కానీ వెంకటేశ్వరుడు అనే మాట కనబడదు, బాలాజీ అనే మాట కూడా కనబడదు. కానీ వీళ్ళు హిందూ సహోదరులు చెప్పేది ఏంటంటే ఆయన విష్ణు అవతారము అని చెప్తారు. దాని తర్వాత మనము తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి కానీ మనం చూస్తే ఆయన ఎప్పుడు కూడా ఆభరణాలు పెట్టుకున్నట్టే ఉంటాయి. ఆయన కిరీటం పెట్టుకొని తర్వాత చెవులకు దిద్దులు పెట్టుకొని ఆయన కనబడతాడు. అవి తీసేస్తే, ఒకవేళ ఆభరణాలు తీసేస్తే బుద్ధుడు కనబడతాడు. బుద్ధుని విగ్రహం అది. ఈవెన్ దో అయ్యప్ప కూడా అంతే. మీరు ఎట్లా చెప్తారు బ్రదర్ అది బుద్ధుడు విగ్రహం అని అంటే, హిందూ ధర్మస్థలాలు, హిందూ ప్రార్థనా మందిరాలు, విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మందిరాల్లో చూస్తే ఓన్లీ హిందూ మందిరాల్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళని రానియరు. హిందూ మందిరాలు అయితే వేరే మందిరాల్లో. ఇక్కడ మనం చూస్తే తిరుపతిలో ఎవరైనా పోవచ్చు. దాని తర్వాత హిందూ సమాజంలో ఎవ్వరు కూడా గుండు కొట్టించుకోరు. భర్త చనిపోయినప్పుడే పిల్లలు, తండ్రి చనిపోయినప్పుడే పిల్లలు గుండు కొట్టియాలి. కానీ ఇక్కడ హిందూ ధర్మంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గారి దగ్గర తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ గుండు కొట్టిస్తూ ఉంటారు. అనేక మతాల వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఈ గుండు కొట్టించుకునే ఏదైతే కల్చర్ ఉందో ఇది బుద్ధిస్ట్లో కూడా ఉంది ఇది. అయితే అక్కడ చాలా బుద్ధ మందిరాలు ఉంటే అవన్నీ కూడా ధ్వంసం చేసుకుంటూ దాన్ని హిందూస్ దాన్ని కబ్జా చేసుకుంటూ వచ్చారు. ఈవెన్ దో మనం అయ్యప్ప గురించి కూడా మనం ఆలోచిస్తే అయ్యప్ప గారు ఎక్కడైతే శబరిమల అని చెప్తారో, ఎక్కడైతే కొలువై ఉన్నారో, హిందూయిజంలో ఏ దేవుడు కానీ ఏ దేవత కానీ నల్ల బట్టలు వేసుకోరు. 40 రోజులు ఉపవాసం చేయాలా, బ్రహ్మచర్యం చేయాలా అనేది వాళ్ళ దాంట్లో ఉండదు. కానీ దీంట్లో ఉంటుంది, బుద్ధిస్ట్లో ఉన్నదన్నమాట. అయితే దీంట్లోకి వెళ్ళి వీళ్ళంతా కూడా హిందూ ఎవరైతే దేవుళ్ళు దేవతలు పూజారులు ఉన్నారో ఈ పబ్లిక్ ఎక్కడ పోయి ఎక్కడ రాయికి మొక్కితే దాన్ని ఏం చేసేసారు అంటే ఇది హిందువు, ఇది మాదే అని చెప్పి వాళ్ళు అడాప్ట్ చేసుకుంటూ వచ్చారు. ఈవెన్ దో సాయిబాబా గారు కూడా ఆయన హిందూ కాదు, ఆయన ముస్లిం. బాబా అనే పేరు ముస్లిమ్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు కూడా మనం వెళ్తే యాకోబు బాబా, ఇబ్రాహీం బాబా అని చెప్పి వాళ్ళు పెట్టుకుంటారు. అట్లనే ఈయన ముస్లిం, సబ్కా మాలిక్ ఏక్ హే అన్నాడు, వైట్ బట్టలు వేసుకునేవారు. అయితే ఈయనని కూడా ఏం చేశారంటే హిందూయిజంలో ఈయన కూడా దేవుడు అని చెప్పి వాళ్ళు కలుపుకున్నాడు. సాయిబాబా గారు ఎక్కడ కూడా నేను దేవుణ్ణి, నేను సృష్టికర్తను, నన్ను పూజించండి అని ఎక్కడ చెప్పలేదు. కానీ హిందూస్ కొంతమంది ఏం చేసినారు అంటే దాన్ని డెవలప్ చేసి ఆయన చనిపోయిన తర్వాత ఆయన మందిరాలను డెవలప్ చేసుకొని ఆయన కొన్ని లీలలు చేసిండు, కొన్ని మంచి పనులు చేసిండు. అప్పటి కాలంలో కూడా దేవుడు లోకంలో కొంతమందిని పంపించేవాడు, కొంతమందిని బాగు చేయడానికి, కొంతమందికి శక్తిని ఇచ్చిండు. అట్లా సాయిబాబా గారికి కూడా దేవుడు శక్తిని ఇస్తే ఆయన కొంతమందిని బాగు చేసుకుంటూ వస్తే పబ్లిక్ ఆయన ఏం చేసిరంటే నువ్వు దేవుడు అని చెప్పేసిండు. ఆయన చెప్పి నేను దేవుడిని గాను, ప్రతి వ్యక్తికి ఒక యజమాని ఉన్నాడు, ఆయననే దేవుడు, అల్టిమేట్ సుప్రీం పవర్ ఒక ఆయన ఉన్నాడు అని చెప్పుకుంటూ వచ్చిండు. కానీ రాను ప్రజలు ఏం చేసిరంటే దాన్ని మర్చిపోయి ఇంకా వేరే కొంతమంది హిందూ సహోదరులు కూడా దాన్ని మార్చేసి ఇప్పుడు ఆయనను కూడా ఈ హిందూయిజంలో కలుపుకున్నారు. ఈవెన్ దో యేసు ప్రభుని కూడా ఆయన కల్కి అవతారము, కృష్ణుడు, సాయిబాబా, బుద్ధిస్టు ఇవన్నీ కూడా కల్కి అవతారాలు, విష్ణు అవతారాలు అని చెప్పి కూడా వాళ్ళు ఒక స్టోరీని ప్రచారం చేసుకుంటూ అన్ని దేవుళ్ళు ఒకటే, అన్ని దేవతలు ఒకటే, అందరూ ఒక దగ్గరికి వెళ్తారు అని చెప్పి కూడా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. అట్లా హిందూ విగ్రహార్థన అనేది ఓన్లీ హిందూయిజంలోనే లేదు, అనేక మతాల్లో కూడా ఉంది. జొరాస్ట్రియన్ అనే మతం ఉంటుంది, ఇంకా కొన్ని మతాలు ఉంటాయి, అందులో కూడా విగ్రహార్థన అనేది ఉంటుంది. టాప్ మోస్ట్ విగ్రహార్థన ఎక్కడ ఉన్నది అని అంటే ఈ హిందూ మతంలోనే ఉన్నది. రాయికి దేవుడు, రప్పకి దేవుడు, చెట్లకు దేవుడు అని కూడా వాళ్ళు చెప్తారు. 3333 కోట్ల దేవుళ్ళు దేవతలు ఉన్నారు. పట్టుమని చెప్తే 100 మంది పేర్లు ఉండవు. కానీ మా వంశంలో, మా కులంలో, మా గోత్రంలో, మా దేవుళ్ళ వంశంలో ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారని వాళ్ళు చెప్తూ ఉంటారు.
కానీ అది నిజము కాదు అన్నమాట. అట్లా హిందూయిజం అనేది డెవలప్మెంట్ అవుతూ వచ్చింది. విగ్రహార్థన అనేది మొదట్లోకెళ్ళే ఉంది. ఆది కాండంలోనే మనకి విగ్రహార్థన అనేది, తర్వాత హిందూ కల్చర్ అనేది, విగ్రహాలకు మొక్కటం అనేది. యాకోబు వాళ్ళ భార్య రాహేల్ గారు, రాహేలు, ఆమె తండ్రి దగ్గర నుంచి విగ్రహాలు తెచ్చుకుంటుంది. ఆ విగ్రహం మీదనే కూర్చుంటుంది. ఆ విగ్రహాలు తెచ్చుకోవటం వల్ల నా మధ్యలో చచ్చిపోతుంది, అది వేరే స్టోరీ. ఆమె తండ్రి ఇంట్లోకి వెళ్ళి విగ్రహాలు తెచ్చుకుంది. అంటే అప్పటి నుంచే ఒక 7 years 8 years బ్యాక్ నుంచే అది విగ్రహార్థన అని ఉన్నది. హిందూ సహోదరులు ఏమని చెప్తారంటే, మీ బైబిల్లో విగ్రహార్థన ఉంది, అది కూడా హిందువులనే చెప్తారు. మరి అట్లా చెప్పినప్పుడు ఆ దేవుళ్ళు దేవతల పేర్లు చెప్పాలి, అక్కడ అది రాయలేదు. మనము చూసుకుంటే ఎక్కడైనా కానీ విగ్రహార్థన అనేది ఉన్నది అనమాట. కాబట్టి అది అక్కడి నుంచి కాదాక అది స్టార్టింగ్లోకి వెళ్ళే ఉంది. మంచి డౌట్ అడిగాక థ్యాంక్ యూ. పితరుల పాపాలు అంటారు కదండి, అవన్నీ మనం ఏం ఎప్పుడు పోతాయి అన్నయ్య? అది ఎలా పోతాయి అంటే, మనం పలకడం వల్ల ఈ శాపాలన్నీ దేవుడు విడిపిస్తారని మనం ఒప్పుకుంటాం వల్ల అవన్నీ కూడా తీసేస్తారని, లేకపోతే ద్వితీయోపదేశకాండంలో ఉంది కదా, శాపాలు ఇన్ని సంవత్సరాలని, ఆశీర్వాదము ఇన్ని సంవత్సరాలని ఉంటుంది కదా. ఆ దేవుడు అలా పెట్టారు కదా, ఆ నియమం ప్రకారం ఆ శాపం వెలువడి చేస్తానే ఉంటుందా, లేకపోతే మనం ఒప్పుకోవడం వల్ల అవన్నీ కూడా కొట్టివేయబడతాయండి? ఓకే సిస్టర్, మంచి డౌట్ అడిగారు. శాపాలు అనేటివి 4 రకాలు వస్తాయి సిస్టర్. పితరులతో వస్తుంది, దాని తర్వాత మన నోటి ద్వారా, తర్వాత మనం చేసే పాపం ద్వారా, 4వది ఏంటంటే ఇతరులు మన మీద పలకటం వల్ల వస్తుంది. ఈ పితరుల పాపము మీరు అడిగినట్టు ఎప్పుడు పోతుంది అంటే, మనం దాన్ని ఒప్పుకున్నప్పుడు, మన పితరుల పేర్లు తలుసుకొని, తాత ముత్తాతల పేర్లు ఎంతమంది తెలిసి అంతమంది తెలుసుకొని వాళ్ళు చేసినవన్నీ మనం ఒప్పుకున్నప్పుడు ఆ పాపాలు అనేటివి క్షమించబడతాయి, అది విరగ్గొట్టబడతాయి మనం ప్రార్థన చేయటం వల్ల. సైతాను ఒక పాపం చేపించి ఏం చేస్తాడంటే మన లోపల ఎంట్రీ అవుతాడు. యాక్చువల్లీ సైతానికి మన మీద అధికారం లేదు, కానీ వాడు ఒక రూట్ ద్వారా వస్తున్నాడు. ఆ రూట్ ఏంటంటే మన పితరులు చేసిన పాపం, మన పితరుల బ్లడ్ వల్ల కూడా వాడు మన లోపల వస్తాడు. వచ్చి వాళ్ళ పాపం చేసిరు కదా, నాకు హక్కు ఉంది అని చెప్పి మనని ఇబ్బంది పెడతా ఉంటాడు. మనం ఎప్పుడైతే మన పాపాలు మనము ఒప్పుకున్నప్పుడు ఆ పాపాలు క్షమించబడతాయి. తర్వాత సైతాన యేసునామములో పో అని గద్దించినప్పుడు మన లోపలికి వెళ్ళి సైతాన్ వెళ్ళిపోతాడు, ఉండడు, శాపం విరిగిపోయింది. మళ్ళీ పితరుల పాపం అనేది మనకు అంటుకోదు, మనం ఒప్పుకొని వెళ్ళిపోయిన తర్వాత. మిగతా పాపాలు ఏవైతే మనము చేస్తామో, మనం ఒప్పుకుంటాము, మళ్ళీ మనం చేస్తాం, దానివల్ల మళ్ళీ శాపం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే తల్లిదండ్రుల మాట వినకపోతే శాపగ్రస్తుడు అవుతుందని ఒక వచనం ఉంది. నువ్వు ఒప్పుకున్నావు, శాపాలు విరగొట్టబడ్డది. సైతాన్ కూడా బాగా శోధిస్తాడు మన పాపాలు ఒప్పుకున్న తర్వాత, శాపాలు విరగొట్టిందని కొంచెం డిస్టర్బ్ చేస్తాడు వాడు మన లోపల రావటానికి. అందుకే మనము తల్లిదండ్రులతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, అక్కచెల్లెలతో కావచ్చు, దైవజనులతో కావచ్చు, మన నోరు, మన శరీరము మనము అదుపులో పెట్టుకొని మన వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆ శాపాలు అనేవి మళ్ళీ మన లోపల రావు, మన లోపల ఏలుబడి చేయవు. ఇతరులు మన మీద పలుకుతారు, ఇతరులు మన మీద పలికినప్పుడు మనం దాన్ని విరగ్గొట్టేస్తాం. మళ్ళా కూడా మన మీద పలుకుతారు కోపంతో, నీకు అట్లా అయిపోవాలా ఇట్లా అయిపోవాలా అని చెప్పి. అయితే దేవుడు అక్కడ చూస్తాడు, చూసి ఒకవేళ మనం నిజంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టినప్పుడు, వాళ్ళ ఉసురు దాకి వచ్చినప్పుడు అది ఖచ్చితంగా మనకు మళ్ళా శాపంగా అంటుకుంటాయి. అందుకే మనం బైబిల్లో వచనాలు ఎందుకు రాశారు అంటే, నీకు ఒకప్పుడు తెలియక నువ్వు చేసినావు, అర్థమైంది, నువ్వు ఒప్పుకున్నావు, మళ్ళీ అది చేయొద్దు, అది చేస్తే మళ్ళీ దాని ద్వారా వస్తుంది. అందుకే సైతాన్ మన మీద దాడి చేస్తుంది. వాడు దాడి చేయటానికి కారణం, వాడు మన లోపల రావటానికి కారణం, మనం టెంప్ట్ చేయటానికి కారణం, మన ద్వారా పాపం చేయించి మళ్ళీ వాడు లోపల వచ్చి ఉండి మనని నాశనం చేయటానికి చూస్తూ ఉంటాడు. అందుకే తరచుగా మన పాపాలు ఒప్పుకోవటము, దాని తర్వాత దానికి దూరంగా ఉండటం మనం నేర్చుకోవాలి. అది కూడా ప్రభువుకి మనం సహాయం అడిగినప్పుడే జరుగుతుంది. ఇది అవసరం లేదు, పాపాలన్నీ ప్రభు ఒకసారి క్షమించేసిండు, అసలు క్షమాపణ అడగటం అవసరం లేదు అనేది కూడా అదొక దయ్యం బోధ అన్నమాట.
ఎందుకంటే చాలామంది భక్తులు మేము పాపులం ప్రభా అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకోవటంలో ఏమీ తప్పేమీ లేదు. మనం ఒప్పుకున్న తర్వాత కూడా అనేక పాపాలు మనము చేస్తూ ఉంటాం. వన్స్ మనం పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని మళ్ళీ మనకు పిల్లలు పుడతారు. ఆ పిల్లలు కూడా పాపంలోనే పుడతారు. ఎందుకంటే మన బ్లడ్ వాళ్ళ లోపల వెళ్తుంది. వాళ్ళు కూడా పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఒప్పుకోలు చేయాలి. మనం పరిశుద్ధులం అయినప్పటికీ ఆ పిల్లలు మాత్రం పాపులు అయిపోతారు. జన్మ పాపము అంటారు. అంటే పుట్టుకతో వచ్చిన పాపం అది అందరికీ ఉంటుంది, అందరికీ సంక్రమించి ఉంటుంది. ఎందుకంటే మన లోపల ఆదాం బ్లడ్ ఉంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పితరుల పాపాలు మనం ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత అది మళ్ళీ మనకు సోకవు. ఇప్పుడు హిందూ ధర్మంలో మనం చూస్తే ఇంట్లో ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా ఒక 10 మందికో 20 మందికో భోజనాలు పెట్టాలా అని చెప్తారు. చాలామంది అది కొట్టి వేసేస్తారు. క్రిస్టియన్స్ కూడా దాన్ని తీసేస్తారు, అదంతా ఏం లేదంటారు. కానీ ఆ ఉసురు తాకుతుంది అనమాట. అట్లా కొన్ని నియమాలు హిందూ ధర్మంలో కావచ్చు, ముస్లిం ధర్మంలో కావచ్చు మన పెద్దలు నియమించారు. దాన్ని మనం పాటించటం చాలా ఆవశ్యకం. ఇప్పుడు మా తాతగారు ఉన్నారు, మా మామగారికి, మా మేనమామకి మొత్తం 9 మంది. మా అమ్మగారు లాస్ట్, అందరికంటే లాస్ట్. మా 5 మంది మామల్లో మొన్న మా అత్తగారు మాట్లాడారు కదా, వాళ్ళ భర్త కూడా లాస్ట్. అయితే వాళ్ళ ఇంట్లో రోజు వచ్చి కాకి అరుస్తూ ఉంది. రోజు కాకి. వీళ్ళు క్రిస్టియన్స్, మా అత్తమ్మ క్రిస్టియన్స్, హెవీ ప్రేయర్ఫుల్, నాకంటే ఎక్కువ ప్రేయర్లో ఉంటుంది ఆమె. వాళ్ళ ఇంట్లో రోజు కాకి వచ్చి కావు 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 అని అరిస్తే చాలామందికి అడిగిండు. చాలామంది ఏం చెప్పారంటే, మీ నాన్న చనిపోయినప్పుడు నువ్వు భోజనం పెట్టలే కదా, నువ్వు చివరి కొడుకు కదా, నువ్వు ఒక 10 మందికో 20 మందికో నువ్వు భోజనాలు పెట్టు, తగ్గిపోతుందని చెప్పారు. మీ పిల్లల పెళ్ళిళ్ళు అవుతలేదు, వాళ్ళ పిల్లోనికి పెళ్ళి 10 ఏళ్ళు అయినా కానీ పిల్లలు లేరనమాట. పెద్దలు చెప్పినప్పుడు మా అమ్మకి చెప్తే మా అమ్మ కూడా సరే చెయ్యండి, అది ఏముంది భోజనాలు పెట్టటం కదా అంటే ఆ భోజనాలు పెట్టిర్రు. ప్రేయర్ చేసి కొంతమందికి అన్నము కూర తినిపించేసిన తర్వాత ఏమైపోయిందంటే కాకులు రావటము ఆగిపోయింది, గబ్బిలాలు వచ్చేటివి అవి కూడా ఆగిపోయినాయి. వాళ్ళ పాపకు పెళ్ళి అయింది, బాబుకు పిల్లలు పుట్టిరు. అట్లా ఉంటుంది అనమాట. కొంతమంది ఉసురు తాకటం వల్ల కూడా అట్లా ఉంటుంది. అది మనం ఒప్పుకొని దాని ప్రకారం మనం జీవించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అందుకే బైబిల్ మనం స్టార్టింగ్లోకి వెళ్ళి చదువుతూ ఉన్నప్పుడు ప్రతి వచనం, ప్రతి ఫుల్ స్టాప్, ప్రతి కామ, ప్రతి అక్షరం చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మనల్ని కాపాడుతుంది, మనల్ని బలపరుస్తుంది. ఒకవేళ అది చదివినప్పుడు అందులో మనకు కనబడ్డదంటే దానికి మనము నెరవేర్చడానికి మనము ప్రయత్నం చేయాలి. కొంతమంది అక్రమ పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత అబార్షన్ చేయించుకుంటూ ఉంటారు. అంటే ఒక మనిషిని చంపేస్తున్నాం అన్నమాట. ఆ ఉసురు మొత్తం కూడా మన పిల్లల మీద ఉంటుంది. మనం ఒప్పుకున్నప్పుడు అది శాపాలు విరగొట్టబడతాయి. తర్వాత మన నోటి ద్వారా ఏ తప్పు చేయకుండా, ఎవరిని శపించకుండా, అందరినీ క్షమిస్తూ, ప్రేమ కలిగి ఉంటూ, ఎవరైనా మనల్ని తిట్టినా కానీ దాన్ని భరించుకుంటూ సహించుకుంటూ యేసు ప్రభువు వారు ఎలాగైతే నడిచిరో ఆ విధంగా నడుచుకుంటూ మనం వెళ్ళిపోతే మన మీద శాపాలు అనేటివి ఏలుబడి చేయవు. ఈజీగా మనం గెలుస్తాం. ఒకవేళ మన పాపంలో పడిపోయినా కానీ తరచుగా మన పాపాలు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి దూరంగా పరిగెత్తడానికి ప్రభువు యొక్క కృపను అడగాలి. మనం అనుకుంటే కాదు, ప్రభు కృప ఉంటేనే ఎలాంటి పాపాన్నైనా మనం జయించవచ్చు. ప్రభు పాపాన్ని జయించే కృప నాకు ఇమ్మని అడిగినప్పుడు, మన వాక్యంలో ఎదిగినప్పుడు, ఆత్మను పొందుకుంటా ఉన్నప్పుడు ఈజీగా మనం పాపాన్ని జయించగలుగుతాం. చాలామందికి ఇట్లాంటి విషయాలు తెలియక వాళ్ళు ప్రభువుని నమ్ముకొని కూడా, అన్యుల నుంచి ప్రభువుని నమ్ముకొని కూడా వాళ్ళు మాకు అది కావాలా, ఇది కావాలా, మాకు ఇట్లా అయితేలే, అట్లా అయితేలే, మేము చర్చికి ఇంత డొనేషన్ చేస్తాము, ఇంత దశంభాగం ఇస్తాము, అన్నీ కావాలని అంటారు. వాళ్ళు దశంభాగాలు ఇస్తారు, డొనేషన్ చేస్తారు, సండే చర్చికి వెళ్తారు, కానీ వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ పోవు. కారణం చాలా రకాల ఉసురులు, ఎన్నో అంతకుముందు దేవుళ్ళు రాకముందు చేసిన పాపాలు ఇవన్నీ ఉంటాయి. ఇవి మనని లైఫ్ని ఎదగనీయకుండా చేసేస్తూ ఉంటాయి. కాబట్టి ఒప్పుకొని దేవుని ఒక వాక్యాన్ని మనం వెంబడిస్తూ మెల్లమెల్లగా మనల్ని మనం మార్చుకుంటూ మనం దేవుళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఓకే సిస్టర్, మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. మనకి కళ్ళలో వస్తాయి కదన్నయ్య, వచ్చినప్పుడు కళ్ళలో కొంతమంది కవిరినట్టు గటా వస్తాయి కదన్నయ్య,
అలా నాకు నైట్ ఒక కళ వచ్చిందన్నయ్య. డౌట్ పొద్దు నుంచి పీక్కుంటున్నాను, ఏం తెలియట్లా. మా మమ్మీలా ఉన్నది ఆవిడ, మా అమ్మగారు అలాగనే ఉంది. నన్ను తవ్వుడుతుంది అన్నయ్య, కళ్ళలో తవ్వుడుతుంటే నేను పరిగెట్టుకుంటా అలా వెళ్ళిపోతే ఒక చోట నుంచుని, ఎందాక నువ్వు నన్ను తగులుతావు నువ్వు అని నేను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి నా కాళ్ళని పట్టీలు ఏవో ఉన్నాయి, నన్ను కొడతావు ఎందుకని ఆ కాళ్ళు నుండి ఆ పట్టీలు తీసి ఆవిడ మీదకి మా అమ్మ దగ్గరికి ఇసిరేసిన తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. నేను మామూలుగా ఇంకా అంతా స్టాప్ అయిపోయింది. నాకు మెలకు వస్తుంది అన్నయ్య. మార్నింగ్ నుంచి ఆలోచిస్తున్నాను కానీ నాకు ఏంటన్నది తెలియట్లేదు అన్నయ్య. దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే ఇష్టం. కళల్లో తరమటము, లేకపోతే మనని ఎవరో ఇబ్బంది పెట్టినట్టు, మనని చంపేసినట్టు, లేకపోతే మనని కొట్టినట్టు, లేకపోతే మనని పాడు చేసినట్టు, లేకపోతే మనని కిడ్నాప్ చేసినట్టు, ఎక్కడో తీసుకుపోతున్నట్టు, ఇలాంటి కళలు మనకు వస్తున్నాయంటే సైతాన్ శక్తి మన మీద దాడి చేస్తుందని అర్థం. దాని తర్వాత ఇంకా కొన్ని కళలు ఉంటాయి. మనం చిన్నప్పుడు ఏదో మన పాత ఇంట్లో ఉన్నట్టు, అసలు ఆ ఇల్లు కూడా మైండ్లో ఉండదు, ఆ ఇంట్లో మనం ఆడుకుంటున్నట్టు, లేకపోతే ఆ ఇంట్లో ఏదో చేస్తున్నట్టు అట్లా రావటం, లేకపోతే పాత స్కూల్లో ఉన్నట్టు, 10th క్లాస్లో మనం టెన్షన్ పడినట్టు, ఇంటర్లో టెన్షన్ పడినట్టు, జాబ్ ఇంటర్వ్యూలో టెన్షన్ పడినట్టు, మళ్ళీ మనం జాబ్ వెళ్తున్నట్టు, లేకపోతే మళ్ళీ మనం ఎగ్జామ్ రాస్తున్నట్టు, ఇవన్నీ కూడా అట్లాంటి కళలు వస్తూ ఉంటాయి. మనని ఎవరో తరుముతున్నట్టు, లేకపోతే ఎవరో చంపుతున్నట్టు, లేకపోతే ఒక సింహం మనని వెంబడిస్తున్నట్టు, లేకపోతే ఒక పాము మనని వెంబడిస్తున్నట్టు, లేకపోతే మనకు కొంతమంది శత్రువులు ఎవరో మనని ఇబ్బంది పెడుతున్నారు, మనం పరిగెత్తుతూ ఉన్నాం. ఇలాంటి కళలు అన్నీ కూడా, లేకపోతే ఒక రకమైన ఒక పక్షి మనని వెంటాడుతున్నట్టు, ఇట్లాంటి కనిపించే కళలన్నీ కూడా సైతాన్ దాడి అని అర్థం. సైతాన్ దాడి చేస్తున్నది. ఆ కళ వచ్చిన తర్వాత మన బ్రెయిన్ హ్యాంగ్ అయిపోతుంది. తర్వాత లేచిన తర్వాత బాడీ చాలా వీక్ అయిపోతుంది. ఏదో బాడీలోకి ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. మొత్తం బాడీని మొత్తం పిప్పి చేసినట్టు ఉంటుంది. అలాంటి కళలు ఏదైనా రాని, అది సైతాన్ యొక్క దాడి, లేకపోతే మంత్రాల దాడి అని కూడా మనము దాన్ని చెప్పచ్చు అనమాట. కాబట్టి దాన్ని సైతాన్ ఏసునామములో బంధిస్తున్నా, ఏసునామములో పో అంటే అది వెళ్ళిపోతుంది. అట్లా సైతాను కొన్ని కళల ద్వారా కూడా మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. దాని తర్వాత కొన్ని సైతాన్ శక్తులు మన ఇంట్లో వచ్చినాయని చెప్పి కూడా మన కళల ద్వారా దేవుడు చూపిస్తూ ఉంటాడు. కాబట్టి వాటిని బంధిస్తే అయిపోతుంది. దానికోసం పెద్దగా ఏదో రాకెట్ సైన్స్లకి ఏదో ఆలోచించి దేవుడు నాకేదో చెప్తున్నాడు అని చెప్పి మనం టెన్షన్ పడడం అవసరం లేదు. మీ అమ్మగారు రూపమే రావచ్చు, లేకపోతే నా రూపమైనా రావచ్చు, నేనే మిమ్మల్ని చంపుతున్నట్టు పరిగెత్తుతున్నట్టు కూడా రావచ్చు. అట్లా అని చెప్పి ఆయన లోపల సైతాన్ ఉందేమో అనుకోవద్దు. సైతాను భ్రమపరిచి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంది. మనకి ఏదైనా కళ వచ్చినప్పుడు ఆ కళలో కళ క్లారిటీగా ఉంది, కళ వచ్చినప్పుడు సంతోషం కలిగింది, నెమ్మది కలిగింది, ప్రశాంతత కలిగింది, లేచినప్పుడు కూడా మైండ్ చాలా ప్రశాంతంగా ఉందంటే అది దేవుడు చూపించిన కళ. లేదు నిద్ర నుంచి లేచిన తర్వాత నాకు పిచ్చి పిచ్చిగా ఉన్నది, నాకంత బ్రెయిన్ అంతా హ్యాంగ్ అయిపోయింది, అసలు మైండ్ పనిచేస్తలేదు, అంత డిస్టర్బెన్స్గా ఉంది, కళలో మనని ఎవరో కొడితే రియల్గా దెబ్బ తాకినట్టు కూడా అట్లాంటి కళలు వస్తూ ఉంటాయి. అట్లాంటి కళలు వచ్చినప్పుడు అది సైతాను కళలు, లేకపోతే మన మీద ఎవరైనా చాతపొడి ప్రయోగం చేస్తున్నారు అనేది కూడా దాని అర్థం అన్నమాట. దాన్ని తెలుసుకొని దాన్ని బంధించి కొద్దిసేపు ప్రార్థన ఉంటే అవి కూలిపోతాయి. అంతే ఇష్టం. అదే డౌట్. ఓకే, మంచి డౌట్ అడిగారు. థ్యాంక్ యూ. ఎప్పుడు చూసిన వస్తుంది, ఎప్పుడు కళ్ళ కనపడుతూనే ఉంటది. ఆ పాతింటికి వెళ్ళిపోయాను నేను, అక్కడ ఉన్నాను నేను, అక్కడ ఉంటే మా అమ్మ నాతోనే ఉంది, నా దగ్గరే ఉంది. అదొకటి అన్న తర్వాత మళ్ళీ మొన్న కూడా మా అమ్మ కళ్ళకి వచ్చి ఎక్కడో ఎవరో ఇంటికాడ కోడి పెట్టలు నేను నల్లి అయ్యి అది అమ్మోటి నేను ఒకటి తీసుకున్నాను దాన్ని, అంటే దొంగతనం వేతనం వాటిని వేసేసాం ఆల్రెడీ. ఇలా చంకం పెట్టుకున్నాను నేను, మా అమ్మ కూడా పెట్టుకుంటూ ఒక అతను చూస్తాడు. చూస్తే అప్పుడు దాన్ని వదిలేసాం మేము. ఎందుకో కళ నాకు అర్థం కాలేదన్న బాబు. ఆ రోజు అంతా నా బుర్ర అసలు పనిచేయలేదన్న బాబు. అవి సైతాన్ కళలు. అవి దానికి డిస్టర్బెన్స్ అవ్వటం అంత అవసరం లేదు. సైతాన్ చూపించిన కళలు అవి తెలుసుకొని ప్రేయర్ చేస్తే దాన్ని బంధిస్తే సరిపోతుంది. తర్వాత మనం ప్రార్థన చేస్తే దేవుడే మనకు చాలా విషయాలు ఆ కళల ద్వారా కూడా చెప్తాడు. ఓకే అక్క, మంచి డౌట్ అడిగారు.
దానిలో మనం ప్రేయర్ చేస్తున్నట్టు ఇవన్నీ మాంత్రికులకి ఇలా పూజలు అవి చేస్తారు కదా, వాళ్ళకి తెలుస్తాయి అన్నయ్య. తెలిసినప్పుడు వాళ్ళ చేతబళ్ళని ఇవన్నీ అవన్నీ పెడతారా అన్నయ్య క్రైస్తవుల మీద మన మీద? పెడతారు సిస్టర్. అంటే దురాత్మలే ఇప్పుడు దేవుడు కొంతమంది సేవకుల్ని ఎలా అయితే లేపి సేవలో వాడబడాలి, పలానా వ్యక్తి కోసం ప్రేయర్ చేయమని దేవుడు ఎట్లయితే చెప్తాడో, అట్లనే దురాత్మ కూడా ప్రపంచంలో ఎవరినో ఒకరిని కొంతమంది మాంత్రికులను సెలెక్ట్ చేసుకొని పలానా శాంసన్ ఇట్లా మస్తు సేవ చేసి ఆయన నాశనం కావాలని ఆయన మీద మీరు పూజలు చేయండి. ఆయన మీద ఎందుకు పూజలు చేయండి? ఆయన సైతాన్ వచ్చి డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు కదా అని అంటే, నా చుట్టూ ఒక సైన్యం ఉంటుంది, ఆ సైన్యాన్ని డల్ చేస్తేనే నా మీద అటాక్ వస్తుంది. నా చుట్టూ ఉన్న సైన్యం డల్ అవ్వాలి అని అంటే ఇంకొక అపోజిట్లో సైన్యం అనేది ఒకటి లేవాలా. అందుకే సైతాన్ కూడా కొంతమంది మాంత్రికులను సెలెక్ట్ చేసుకొని, కొంతమంది వ్యక్తులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు కొన్ని క్షుద్ర పూజలు అవే నేర్పించి పలానా వ్యక్తి మీద నువ్వు చేయి అంటాడు. ఆ మాంత్రికుడికి నాకు ఏం సంబంధం ఉండడు, వాడు ఏడో ఉంటాడో కూడా నాకు తెలియదు. వాళ్ళు చేస్తూ ఉంటారు. అది చేస్తూ ఉన్నప్పుడు నేను ప్రేయర్లో లేనప్పుడు నాకు అటాక్ అయిపోయి నేను ఆగమైపోతాను. అట్లా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకే చాలామంది సేవకులు, ప్రభువుని నమ్మిన వాళ్ళు, దేవుళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళందరూ కూడా సైతాన్ దాడి అనేది, సైతాన్ అటాక్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే ప్రేయర్లో అలర్ట్గా ఉండి మనము ఎల్లప్పుడూ ఆత్మపూర్ణుడుగా ఉంటేనే మనం సైతాన్ని జయించవచ్చు. అటాక్ చేస్తారు సిస్టర్, మంచి డౌట్ అడిగారు. ఏ తెగులు నీ గుడారం సమీపించదు అని ఉంటది కదా అన్న వాక్యము. అయితే నేను ఏ తెగులు నా గుడారాన్ని సమీపించదు అని అలా చదువుకుంటానన్న, నేను అలా చదువుకోకూడదన్నా అలాగా? చదువుకోవచ్చు అక్క. అది అట్లా చదవటం వల్ల దేవుని ఒక వాక్యాన్ని మనము జ్ఞాపకం చేస్తున్నాము. చదవటమే కాకుండా ఆ చదివిన దాని మీద ప్రేయర్ కూడా చేయాలి. ప్రభా ఏ తెగులు గుడారం సమీపించదు అంటున్నావు, ఆ వచనం నా జీవితంలో నెరవేర్చు ప్రభా అని మనం ప్రార్థన చేస్తే అది ఇంకా బాగా ఫలితం ఇస్తుంది. బైబిల్లోనే చాలా ప్రేయర్ పాయింట్స్ అనేటివి ఉంటాయి, చాలా ప్రేయర్ పాయింట్స్. అసలు ప్రేయర్ మంచిగా స్ట్రాంగ్ అవ్వాలి అంటే బైబిల్లో ఉన్న రెఫరెన్స్లే మనం పట్టుకొని ప్రేయర్ చేయాలి. అది తొందరగా నెరవేర్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము అర్థం చేసుకోవాలి, ప్రేయర్ అంటేనే అదనమాట. అంటే దేవుని ఒక వాక్యము, దేవుని జ్ఞాపకం చేయటం. నా అప్పులు తీరిపోవాలి, లేకపోతే నాకు ఇల్లు రావాలి, నాకు బంగారం రావాలి, ఇది ప్రేయర్ కాదు అసలు. బైబిల్లో ఏదైతే చెప్పిండో, బైబిల్ ఏమన్నాడు? జ్ఞానం అడుగుమన్నాడు. అదే రియల్ ప్రేయర్. ప్రభా జ్ఞానమే. జ్ఞానం కోసం ఎందుకు ప్రేయర్ చేయాలి? జ్ఞానం వస్తే సంపద వస్తుంది, విడుదల వస్తుంది, నెమ్మది వస్తుంది. మనకు అప్పులు ఎందుకు అయిపోయినాయి? జ్ఞానం లేకుండానే అయిపోయింది. ఎవరికో మనం పైసలు పెట్టేసినా మోసం అయిపోయింది, అప్పులు అయిపోయినాయి. ఆ జ్ఞానం మనం కోరుకుంటే ఆ జ్ఞానంతో మనం అప్పులన్నీ మనం తీర్చుకోవచ్చు, మనం నెమ్మది కలగచ్చు. అట్లా బైబిల్లో చాలా ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయి. చూడుము, తూర్పు దిక్కున ఎడమ దిక్కున నువ్వు విస్తరిస్తావు, నీ కుమారులు నీ కుమార్తెలు ఎక్కడి నుంచో బయట దేశం నుంచి వస్తారు. ఇట్లాంటి వచనాలు ఉన్నాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రభా దావీదు భక్తుడు నువ్వు నా కాపరి అన్నాడు. మరి నువ్వు నా కాపరి అన్నప్పుడు నాకు కలగాల కదా. నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. ప్రభా విరుద్ధంగా రూపింపబడిన ఆయుధం ఏది వర్ధిల్లదు అంటున్నావు కదా. మరి ఈ మంత్ర ప్రయోగం, ఈ చీకటి ప్రయోగం, ఈ మనుషుల దాడి నడుస్తుంది, దాని నుంచి నాకు విడిపించు ప్రభా అంటే పర్ఫెక్ట్ ప్రేయర్ అనమాట అది. దేవుడు దాన్ని అమ్మో నేను ఏదైతే రాసినానో దాన్ని అడుగుతున్నాడు రా బాబు అని ఖచ్చితంగా మనం ఇయ్యనీకి ప్రయత్నం చేస్తాడు. మనం మన పిల్లలకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసి పిల్లలకి ఇచ్చినప్పుడు పిల్లలు ఆ పని చేసిన తర్వాత TORTISC మనం ఆ రూల్ బుక్ పెట్టుకున్నప్పుడు అందులో రూల్స్ పిల్లలు చదివి, మమ్మీ నువ్వు ఈ రూల్ రాసినావు కదా, మరి నాకు ఎప్పుడు నెరవేరుస్తావు అన్నప్పుడు, అమ్మో నేను రాసినాను కదా, దాన్ని నెరవేర్చాలి కదా అని చెప్పి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం మనం. చాలామంది ఏంటంటే బైబిల్ చదవక, బైబిల్ గురించి తెలియక, అసలు ఏం అడగాలో కూడా తెలియక ఏందేందో అడుగుతుంటారు. బైబిల్ చదివి
అందులో ఉన్నది మనము మోషే ప్రార్థన చేసినట్టు, ప్రభా నాతో పాటు నీ సన్నిధి రావాలా అని. ఆ ప్రేయర్ మనం చేయాలా. దావీదు భక్తుడు హిస్సోపుతో నన్ను అడుగు, హిమం వలె నన్ను తెల్లగా చేయి ప్రభా అని అడిగాడు. ప్రభా నన్ను కూడా ఆ విధంగా చేయాలి మనం అడగాలి. అది పర్ఫెక్ట్ ప్రేయర్ అంటేనే అది. ఆ విధంగా అడిగినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఏ తెగులు నాకు నీ గుడారం సమీపించదు ఏదైతే మాట ఉందో అది అడగచ్చు మనం. ఇంకా వేటగాని ఊరిలో నుండి నేను విడిపిస్తా అనే మాట కూడా అడగచ్చు. పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెనల దెబ్బ అయినా తాకగా ఉన్నది ప్రభా, అది నా జీవితంలో నెరవేర్చడం కూడా అడగచ్చు అక్క. అట్లా అడగాల. థ్యాంక్ యూ. ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ అంటే మొదటి నుండి దేవుని నమ్ముకుంటారు, మరి బైబిల్ పట్టుకొని మళ్ళీ చర్చికి వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళు ఎంతగానో పాపం చేస్తా ఉంటారు. మరి వాక్యము అన్ని తెలుసు, చదువుకున్నారు, మంచిగా చదువు జ్ఞానం అన్ని ఉన్నాయి, కానీ మళ్ళీ వాళ్ళు ఎందుకు అలా చేస్తాడు? అది మొదటి నుండి అంటే ఫస్ట్ నుండి దేవుని నమ్ముకున్న వాళ్ళు, మొదటి నుండి దేవుని నమ్ముకున్న వాళ్ళ తాత ముత్తాతల కానుండి దేవుని నమ్ముకున్న వాళ్ళే, అలా ఎందుకు చేస్తారు వాళ్ళు అని ప్రశ్న. ఓకే సిస్టర్, మంచి ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకి 3 జవాబులు చెప్పాల్సి వస్తుంది, 3 అన్నా 4 అన్నా వస్తుంది. మీరు ఏమంటున్నారంటే వాళ్ళు బైబిల్ చదివి కూడా ఎందుకు పాపం చేస్తున్నారు అనే ప్రశ్నకి ఫస్ట్ జవాబు ఏంటంటే పితరుల పాపము ద్వారా ఒక స్పిరిట్ అనేది వాళ్ళ లోపల వస్తుంది, ఒక ఆత్మ వాళ్ళ లోపల వస్తుంది. వీళ్ళు ప్రభువుని నమ్ముకున్నాగా నా స్పిరిట్ ఉంటుంది. ఇప్పుడు బైబిల్లో మనం చూస్తే దావీదు భక్తుడు మంచి ప్రార్థనాపరుడు, దేవుని కోసం ఎన్నో పాటలు పాడిన వ్యక్తి. ఆయన బత్షెబ అని ఒక ఆమెని పాడు చేసిండు, వాళ్ళ భర్తను చంపేసిండు, వ్యభిచారం చేసిండు. ఎందుకు ఆ విధంగా ఆయన వ్యభిచారంలో దిగజారిపోయిండు అని మనం ఆలోచిస్తే, ఆయన వంశంలో దావీదు గారి వంశం మనం మత్తయి సువార్తలో మనం చదివితే రాహాబ్ అని ఒక వేశ్య ఉంటారు. ఐగుప్తు దేశానికి చెందిన ఒక అన్యురాల్ని సలోమోన్ అని చెప్పి ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటాడు. ఆయనకు ఒక కొడుకు పుడతాడు, ఆ కొడుకుకు ఇంకో కొడుకు పుడతాడు, ఆ కొడుకుకి 8 మంది కొడుకులు పుడతారు. ఆ 8 మంది కొడుకుల లాస్ట్కు చివరి కొడుకే దావీదు భక్తుడు. కాబట్టి పితరుల పాపము వారి లోపల ఉంటే, పితరుల లోపల ఏదైతే ఆత్మ పనిచేసిందో ఈ వ్యక్తి మీద కూడా ఆ శాపం ద్వారా ఆ ఆత్మ పనిచేస్తూనే ఉంటుంది. అందుకే మంచి భక్తులు కూడా మంచి ప్రార్థన పరులో ఉండి కూడా వాళ్ళు పాపంలో పడిపోతుంటారు. వాళ్ళు చాలా లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అనుభవిస్తూ ఉంటారు. అదొక శాపం, దానివల్ల వాళ్ళు పాపం చేస్తారు. రెండో జవాబు చెప్పాలంటే, శరీరానుసార్లు శరీరం కోసం ఆలోచిస్తారు, ఆత్మానుసార్లు ఆత్మ గురించి ఆలోచిస్తారు. వీళ్ళకి బైబిల్ తెలుసు, వాక్యం తెలుసు, అన్నీ తెలుసు, అయినా పాపం ఎందుకు చేస్తారు అంటే వీళ్ళు శరీరానుసార్లు శరీరం కోసమే ఆలోచిస్తారు. దాన్ని బట్టి వాక్యం వాళ్ళకి హెచ్చరిస్తున్నా, మనకంటే వాక్యం ఇంకా డెప్త్లో చెప్తారు, బాగా హిస్టరీ అంతా తెలుసు, కానీ వాళ్ళ శరీరం అక్కడ డిమాండ్ చేయటం బట్టి వాళ్ళు పాపం చేస్తారు. మూడో జవాబు ఏంటంటే, వాళ్ళు ఆ విధంగా పాపం చేస్తేనే బ్రతకాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక పాస్టర్ గారు ఉంటారు, ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మంచి వాక్యం చెప్తాడు ఆయన. వాక్యం చెప్పినప్పుడల్లా కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు, కొత్త ఆలోచనలు ఏ పుస్తకాల్లో కూడా దొరకదు. మంచి వాక్యం చెప్తాడు అనుకుందాం మనం. ఆయన రహస్య జీవితంలో ఆయన ఖచ్చితంగా రోజు మందు తాగుతాడు. ఆయన మందు తాగి బైబిల్ వచనాలని వాక్యాలని ప్రిపేర్ చేస్తాడు. అదేంటి బ్రదర్, మందు తాగి ఆయన బైబిల్ వచనాలు ఎలా ప్రిపేర్ చేసినా మీరు అడగచ్చు. మందు తాగిన వాళ్ళకి మంచి ఆలోచనలు వస్తాయి. అందుకే సినిమా తీసేవాళ్ళు, హీరోయిన్స్, డైరెక్టర్లు వాళ్ళంతా కూడా ఫుల్ మందు తాగుతారు. మందులు తాగి వాళ్ళు కథలు రాస్తూ ఉంటారు. వాళ్ళు అట్లా మందు తాగుతూనే సినిమా తీయగలుగుతారు. ఈయన మందు తాగుతూనే మంచి స్టోరీ వస్తుంది, దాని వాక్యం ఫిట్ చేసినా చెప్పగలుగుతాడు, పైసలు వస్తాయి. కాబట్టి ఏంది అని అంటే, వాళ్ళు ఆ విధంగా పాపంలో ఉంటేనే వాళ్ళ ఇల్లు గడుస్తుంది, వాళ్ళ పబ్బం గడుస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా పాపంలో ఉంటారు. పితరులు చేసిన పాపము శాపం వల్ల వాళ్ళు పాపంలో ఉండే ఛాన్స్ ఉంటుంది. రెండోది వాళ్ళు శరీరానుసార్లు శరీరం గురించి ఆలోచిస్తారు, ఆత్మానుసార్లు కాదు. మూడో జవాబు ఏంది అని అంటే,
వాళ్ళు అలా ఉంటేనే వాళ్ళు బతుకుతారు. అందుకే వాళ్ళు ఆ విధంగా ఆ పాపం చేస్తూ ఉంటారు. ఇంకా ఇట్లా చాలా జవాబులు చెప్పచ్చు, కానీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ 3 అయితే ఇంపార్టెంట్. అందులో ఫస్ట్, ఒక మనిషి పాపం చేస్తున్నాడు. కొంతమందికి మనం చూస్తే బాగా వ్యభిచారపు కళలు వస్తూ ఉంటాయి. ఎవరితో వ్యభిచారం చేసినట్టు, లేకపోతే అమ్మాయిలు వస్త్రాలు లేకుండా కనిపించటము, ఫిజికల్గా వాళ్ళతో కాంటాక్ట్ అయినట్టు, ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఈ పితరుల పాపం వల్ల ఆ స్పిరిట్ ఏదైతే ఆత్మ ఉందో వాళ్ళ తాతను మోసం చేసింది, వాళ్ళ తండ్రిని మోసం చేసింది, కొడుకు వాళ్ళని కొడుకుని కూడా మోసం చేస్తుంది. వన్స్ మన పితరుల పాపాలు మనం ఒప్పుకున్న తర్వాత ఆ శాపం విరిగిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళిపోతుంది, తర్వాత రాదు. అట్లా మనం దాన్ని జయించవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ప్రాణబంధకము. ఎక్కువగా ఎవరితో అయినా బాగా క్లోజ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కూడా సైతాన్ ఏం చేస్తుందంటే ప్రాణబంధకం అనేది చేస్తుంది. ఆ మనిషి లేకపోతే నేను ఉండలేను, ఆ మనిషి కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ అయిపోతా. ఇవన్నీ కూడా దురాత్మల ప్రభావం ఉంటుంది. వీటి వల్ల కూడా ఏమైపోతారు అని అంటే ప్రజలు పాపంలో పడిపోతారు. వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ అన్నీ తెలుసు బ్రదర్, కానీ నేను ఉండలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లే అంటారు. ఇట్లా ఎన్నో కారణాలు ఉంటాయి సిస్టర్. ఈ కారణాల వల్ల వాళ్ళు బంధకాల్లో ఉంటారు. అయితే మనము దేవుని నమ్మిన బిడ్డలుగా మనం ఏం చేయాలంటే వాళ్ళ పాపాలు ఒప్పించి సైతాన్ని వాళ్ళ దగ్గర నుంచి తరిమినప్పుడు, తరచుగా వాళ్ళకి రెగ్యులర్గా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఆత్మ పొందుకుంటే అందరికెళ్ళి వాళ్ళు ఈజీగా బయటపడతారు. దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళిపోతారు. అందుకే విగ్రహార్థన అనేది చాలా భయంకరమైన పాపం. అది చేయటం వల్ల మన పితరులు చేసిన దానిలో మనలో ఆత్మ వచ్చి మనల్ని అటు కాకుండా ఇటు కాకుండా చేసేస్తుంది. చాలామంది క్రైస్తవులు ప్రభువుని నమ్ముకున్న తర్వాత వారి లోపల ఆశీర్వాదం రాకపోవటానికి కారణం, వాళ్ళు దేవునిలో అంతగా ఎదగకపోవటానికి కారణం, వాళ్ళకి అంత వాక్యం తెలిసినా కానీ వాళ్ళ గుండె రాయిగా ఉండటానికి కారణం ఈ దురాత్మలు అనేటివి వారి లోపల ఉండి వాళ్ళ మనసును గట్టిగా చేసేస్తాయి. కాబట్టి శాపాలు అనేటివి విరగొట్టబడాలి, వాళ్ళ పాపాలు క్షమించబడాలి, వాళ్ళు ఉపవాసం దీక్షలు రావాలి. అప్పుడు అందులోకి వెళ్ళి బయటపడతారు. లేదు అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే విడుదల వస్తుంది, మళ్ళీ అది పని చేస్తూనే ఉంటుంది. ఓకే సిస్టర్, మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. అయితే ఆమె తప్పు చేస్తే ఇప్పుడు నేను ఒకసారి మాట అంటే ఆమెను ఒకసారి నేను గద్దించాను అనుకో, నేను తిట్టాను అనుకో, నువ్వు ఇలా చేయకూడదు, మంచిది కాదు అన్నప్పుడు ఆమె నా ఇష్టం నేను చేసుకుంటాను అని అంటది. అంటే ఆమె చర్చికి వెళ్తుంది కానీ మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఆమెకు భర్త లేడు, కానీ ఆయనకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. మరి అతను అతను నాకు కావాలి, అతనితోటే నేను ఉంటాను అని ఎన్నో గొడవలు అయిన తర్వాత అతనే కావాలి, నేను అతనితోటే ఉంటాను, నాకు ఎవరు లేరు, అతను కావాలి కానీ నేను తిట్టిన మాట వర్ష అంటున్నా తిట్టిన, కానీ మనం ఆమె కోసం ప్రార్థన చెయ్యాలా, ఆమె మారాలని. నేనేమో విరుద్ధంగా ఆమె ఏమన్నా తిడితే మనకు ఏమన్నా శాపం వస్తుంది. ఆమె ప్రాబ్లం అంటే దేవునికి తెలుసు, కానీ ఇలా చేయకూడదు కనుక అని అనిపించింది నాకు. అలా అని నేను అంటున్నాను సంవత్సరం. అదే ప్రశ్న. ఓకే సిస్టర్, మీరు అడిగిన ప్రశ్నకి నేను జవాబు కూడా ఇస్తా, పరిష్కారం కూడా నేను చెప్తాను. అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో కూడా చెప్తాను. ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తా, మీకు బాగా అర్థమవుతుంది ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు ఏదైతే తిట్టిరో గద్దించారో మీరేదో బాధపడి చెప్పలేదు వాళ్ళకి. అంటే మీకు ఏదో అన్యాయం చేస్తున్నట్టు, లేకపోతే మీ డబ్బులే గుంజుకొని ఆమె మీదేం చెప్పలే, ఆమె నాశనం అవుతుందని చెప్పి మీరు ఆమెని గద్దించారు. అదేం తప్పేమీ కాదు. బైబిల్లో ఏముందంటే గద్దించు, బుద్ధి చెప్పు, ప్రేమించు అన్నాడు. కొంతమందికి గద్దిస్తే మారుతుందేమో అని చెప్పి మీరు గద్దించినారు, కాబట్టి అదేమి పాపమేమి కాదు. రెండో ప్రశ్న మీరు ఏం అడిగారంటే అలాంటి వ్యక్తుల కోసం ప్రేయర్ చేయాలంటే ఖచ్చితంగా చేయాలి. అలాంటి వ్యక్తుల కోసమే మనం పిలువబడ్డాము, వాళ్ళ కోసమే మనము ప్రేయర్ చేయాలి. ఒక 10 మంది క్రైస్తవుల్ని పరలోక రాజ్యాన్ని తీసుకుపోవటం కంటే ఒక పాపిని రక్షించటము ఈ 10 మంది కంటే ఎక్కువ బహుమానం అనేది మనకి దొరుకుతుంది. ఇప్పుడు అలాంటి వ్యక్తుల్ని ఎలా మార్చాలి, ఆమె ఎందుకు ఆ వ్యక్తిని వదులుకోలేకపోతుందంటే దాన్నే ప్రాణబంధకము అంటారు. సైతాన్ పెట్టింది అది అనమాట.
పోనీ ఆ వ్యక్తితో ఆమె ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అంటే ఆమె ఉండదు. కానీ ఆమె వదిలేద్దాము అంటే ఆమె వదులుకోలేదు. సైతాన్ ఆ విధంగా కనెక్ట్ చేస్తాడు. అటు ఆ ఫ్యామిలీ కూడా వీళ్ళతో బాధపడుతుంది. ఆయన కూడా ఏమైనా వదిలేద్దాం అనుకుంటే కాదు, ఈమె కూడా వదులుకుందామంటే కాదు, ఈమెమో మనం చెప్పిన మాట వినదు. అలాంటి వ్యక్తులను మనం ఏం చేయాలంటే, వాళ్ళకి ఏదో గాయం ఉంది, వాళ్ళకి ఏదో బాధ ఉంది, అక్కడ ఫస్ట్ మనం మందేయాలి. వాళ్ళకి రెగ్యులర్గా మనం వెళ్ళి మంచిగా కొద్దిసేపు మాట్లాడి ప్రేమ చూపించాలి ఫస్ట్. ఎందుకు అని అంటే ప్రేమ ప్రతిదాన్ని మారుస్తుంది. ఎందుకంటే దేవుడే ప్రేమ కాబట్టి బాగా ప్రేమించాలి, ప్రేయర్ చేయాలి, వాక్యం కోసం చెప్తూ ఉండాలి. వాళ్ళకి ప్రార్థన గురించి నేర్పించినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సైతాన్ వెళ్ళిపోతాడు. వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్న తర్వాత దేవుడు వాళ్ళ ఆత్మను ఓపెన్ చేస్తాడు, వాళ్ళకి భయం పుట్టిస్తాడు, వాళ్ళ అంతరాత్మను దేవుడు ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె అందులోకి వెళ్ళి బయట విడిపింపబడుతుంది. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరే ఉన్నారు. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు ఏ రోజు కూడా మీరు చేస్తున్న తప్పు, మీది పాపము అని నేను చెప్పలే. ప్రార్థన చేసినాము, ప్రేయర్ చేసినాము, వాక్యం చెప్పినాము. 3-4 సంవత్సరాల తర్వాత మీరు బాప్తిజం అనుభవంలోనికి వచ్చారు, మీరు ప్రేయర్ చేస్తూనే ఉన్నారు. తర్వాత మీరే తెలుసుకొని మీరే వదిలేసారు. అట్లా ప్రేమ ప్రతిదాన్ని మారుస్తుంది. చాలామంది క్రైస్తవులు ఈడనే స్లిప్ అవుతారు. ఆమె పాపం చేసింది, ఆమె పలానా వాళ్ళు. నాకు కూడా చాలామంది చెప్తారు, వాళ్ళకి హెచ్ఐవి ఉంది, నువ్వు పోవద్దు వాళ్ళ ఇంటికి, ఆయన ఆమెతో తిరిగిండు, ఆమె ఈయనతో తిరిగింది, నువ్వు పోవద్దు. మరి నేనేం చేయాలా? యేసుప్రభు వారు కూడా ఏం చెప్పారంటే, నేను పాపుల్నే విలువనీకి వచ్చిన, పరిశుద్ధులను విలువనీకి రాలే. కాబట్టి మన టార్గెట్ పాపులను మనం పిలవాలి, ప్రేమించాలి, వాళ్ళకు రోజు వాక్యం చెప్పాలి, ప్రేయర్ చేయాలి. వాళ్ళకి నిజమైన దేవుడు తెలియక కనిపించిందే కరెక్టేమో అని సైతాను కోణంలో ఉన్నారు. వాళ్ళకి ప్రేయర్ చేసి వాళ్ళ పాపాలు ఒప్పించి సరే అమ్మ సరే అని చెప్పి మనం ప్రేయర్ చేస్తూ ఉంటే పలానా వ్యక్తితో ఈమెకి వ్యతిరేకత వచ్చి ఆమెనే కట్ చేస్తుంది. నేను అట్లా చాలామందిని కట్ చేయించిన. అంతకుముందు నువ్వు చేస్తున్న తప్ప అంటే ఫస్ట్ నువ్వు వెళ్ళిపో అని చెప్పి నన్ను ఎలగొట్టేసారు. అరే ఇట్లా చేస్తే బాగుండదు అని చెప్పి ఆ వ్యక్తికి ప్రార్థన చేయడం, ఈ వ్యక్తికి ప్రార్థన చేస్తే వాళ్ళిద్దరు కొట్టుకొని వదిలేసి మళ్ళీ వీళ్ళు వచ్చి నాకు చెప్పారు, ఆయన నా కోసం అట్లా చేసిండు ఇట్లా చేసిండు, నేను వదిలేసిన, పోనీ వాళ్ళంతా మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోయి ఇప్పుడే నేను బాగున్నా బ్రదర్ అని అనేవాళ్ళు ఉన్నారు. మన బ్యాచ్లో అట్లా చాలామంది ఉన్నారు. కాబట్టి ఎవరిని కూడా మనం హర్ట్ చేయొద్దు, ఎవరిని బాధ పెట్టద్దు. మనం ప్రేమించాలి, ఆదరించాలి, ప్రేయర్ మాత్రం చేయాలి, వాళ్ళకి ప్రార్థన నేర్పించాలి. ఎక్కువగా ప్రభు గురించి చెప్తూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా వాళ్ళు మారిపోతారు. అలాంటి వ్యక్తులే ప్రభు కోసం చాలా స్ట్రాంగ్ మనుషులు అవుతారు. అలాంటి వ్యక్తులే ప్రభువుకి కావాలి. యేసు ప్రభు పాపులను బాగా ప్రేమించండు. యేసు ప్రభువుకి ఒక దగ్గర ఇంటికాడ సీమోన్ అనే ఒక కుష్టి వ్యాధి ప్రభువుని పిలిచినప్పుడు అక్కడ ఒక పాపాత్ములైన స్త్రీ వచ్చి ప్రభు పాదాలు కడుగుతూ వచ్చింది. అందరు కలిసి ఆమె పాపాత్మురాలు, ప్రభు ఏమో ఆయన కాళ్ళు ఇస్తాడు, కడుగు అమ్మ అని చెప్పి. సీమోన్ అనుకుంటుంటాడు, ఈయన దేవుడై ఉండి, ఈయన ప్రవక్త అయి ఉండి ఈయనకు తెలియదా ఆమె పాపి అని తెలిసి కూడా కాళ్ళు ఇస్తున్నాడు అని చెప్పి, కాళ్ళు పట్టుకునేటట్టు చేస్తున్నాడు అని. ఆమె బాగా ఏడిచి ఆమె వెంట్రుకలతో కాలు తుడుస్తూ ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు సీమోను ఏదైతే అనుకుంటుండో యేసు ప్రభు వారు ఆత్మలో గ్రహించి ఒక మాట, సీమోను నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక చెంబు నీళ్ళేలే నాకు కాళ్ళు కడుక్కొని, కానీ మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమె చాలా ప్రేమిస్తుంది నన్ను. ఆమె ఏడిచి ఆమె పాదాలు కడుగుతుంది, నా పాదాలు కడుగుతుంది, ఆమె వెంట్రుకలతో నా పాదాలు తుడుస్తుంది. ఈమె నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది కాబట్టి ఈమె ఎక్కువ పాపాలు క్షమించబడ్డాయి. ఎవరైతే నన్ను తక్కువగా ప్రేమిస్తారో తక్కువగా పాపాలు క్షమించబడతాయి. అట్లా ప్రభువుని ప్రేమిస్తూ మనం కూడా పాపాలు ఒప్పుకోవాలి. యేసు ప్రభు వారు ఎక్కడ కూడా నువ్వు ఇది తప్పు అది తప్పు, నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు అని అడగలేడు. మోషే ధర్మశాస్త్రంలో ఎవరైనా వ్యభిచారం చేస్తారని తెలిస్తే రెడ్ హ్యాండ్గా దొరికితే రాళ్ళదీసం కొట్టి చంపేయమని ఉన్నది. ఆ ఆజ్ఞ కొన్ని సంవత్సరాలు నడిచింది. ఒక వ్యభిచారం చేసే వ్యక్తిని పట్టుకొని వస్తే యేసుప్రభు పక్కన నిలబడితే, యేసుప్రభు నువ్వు తీర్పు చెప్పు, మోషే ధర్మశాస్త్రం ఎట్లా ఉంది, ఇప్పుడు మేము రాళ్ళదీసం కొట్టి చంపేస్తున్నాం. ప్రభు ఏమన్నా అంటే మీలో ఎవరైనా పాపం చేయకపోతే
ఈమెను రాయి తీసుకొని కొట్టండి అని చెప్పి ఆయన అక్కడ ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో వాళ్ళ పేర్లు వాళ్ళ పాపాలని రాస్తున్నాడు ఆయన. అది చదివి అమ్మో నాకు ఇన్ని పాపాలు ఉన్నాయని చెప్పి అది వదిలేసి వెళ్ళిపోయారు. యేసుప్రభు చెప్పిన తీర్పు ఏంటంటే ఎవడైనా పాపం చెప్పితే ఆమెను కొట్టచ్చు అని చెప్పిండు. నిజంగా చూస్తే యేసుప్రభు కొట్టచ్చు, ఆయన పాపం చేయలే. అమ్మ ఎవరు కొట్టలేదా అని అడిగాడు. కొట్టలే ప్రభు. నేను కూడా కొట్టానమ్మా, నువ్వు పాపం మానేసి అన్నాడు. ప్రభు చూపించిన ప్రేమ ఆదరణ వల్ల ఆమె మారిపోయింది. ఈవెన్ దో సమరయ స్త్రీ దగ్గర కూడా అదే జరిగింది. ఆయన ప్రవచనం చెప్పిండు, నీకున్న భర్త కూడా ఈయన భర్త కాదు, 5 మంది భర్తలు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నోడు కూడా నీ వాడు కాదనగానే ఆమె షాక్ అయిపోయింది. యాక్చువల్గా ప్రవక్త అని తెలిస్తే అసలు ఈమె గురించి తెలిస్తే అసలు ఎవరు కేర్ చేయరు. అన్నోన్ పర్సన్ ఈమె గురించి మాట్లాడుతుంటే అరే నాతో అమ్మ అమ్మ అని చెప్పి సంబోధిస్తున్నాడు, ఇంత ప్రేమ చూపిస్తున్నాడు కదా అని చెప్పి ఆమె పాప జీవితాన్ని వదిలి సమరయ పట్టణాన్ని మొత్తం తీసుకొని వచ్చింది. కాబట్టి ఇప్పుడు లోకంలో మనం చూస్తే ప్రతి వ్యక్తిలో పాపం ఉంటుంది. మన భర్త పాపం చేస్తాడు, పిల్లోడు పాపం చేస్తాడు, కూతురు కూడా పాపం చేస్తుంది. నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్పి పండ్లు కొరుక్కొని ఆమెను కొట్టడం కాకుండా ప్రేయర్ చేయండి, దేవుని దగ్గర కన్నీరు గార్చండి, ప్రేమ చూపించండి, వాక్యంలో ఎదిగేటట్టు చేయండి. కొంచెం కొంచెం చిన్న చిన్న వాక్యం చెప్తుండండి, ప్రేమ కలిగి ప్రార్థన చేస్తూ ఉండండి. మీరు నిజంగా ప్రేమ చూపిస్తే, నిజంగా మీ ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎవడైనా మారిపోతాడు. అట్లా మన జీవితంలో అందరం పాపులమే. ఈవెన్ దో నేను చాలా పెద్ద పాపిని, అనేకసార్లు పాపంలో పడిపోయి లేచిన వ్యక్తిని నేను. దేవుడు నన్ను ప్రేమించి ఈ స్థాయికి తీసుకొచ్చాడు. అట్లా పాపంలో పడిపోవటానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. దేవుడే కొన్ని విషయాల్లో పడేటట్టు చేస్తాడు. అంటే అది ఎంత భయంకరమో నువ్వు తెలుసుకోవాలా, నీకున్న అహంకారం పోవాలా అని చెప్పి కూడా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక పాస్టర్ అమ్మ ఉంది ఊర్లో, పాపంలో ఉంటుంది ఆమె. రోజు ఫోన్ చేస్తుంది, తమ్ముడు ప్రేయర్ చేయాలి. ఏ రోజు నువ్వు పాపం చేసినావని నేను చెప్పలే, ప్రేయర్ చేసినాను. ఒకరోజు ఆమెనే తెలుసుకుంటుంది ప్రాణబంధకం ఉంది, సైతాన్ ఆవరించింది, ఆ సైతాన్ విరిగిపోతుంది, ఆ బంధకాలన్నీ పోతే ఆమె గొప్ప సేవ చేస్తుంది. కానీ నేనైతే చెప్తాడు బంధం తెగిపోతుంది. కాబట్టి పాపులతో ఇలా డీల్ చేసుకోవాలి. పాపులే మన టార్గెట్. ఏమని ఉండని బ్రదర్ నేను ప్రేయర్ చేస్తా అని చెప్పి పాపం చేపించేది సైతాను. కాబట్టి అందరినీ మనము ప్రేమించాలి, అందరినీ దగ్గర చేయాలి. అందరిని ఆదరించినప్పుడు వాళ్ళకి ఆ పాప విమోచన జరుగుతుంది. మంచి డౌట్ అడిగారు సిస్టర్, థ్యాంక్ యూ. 99 అన్నా అప్పుడు నేను చిన్నదాన్ని. అప్పుడు అమ్మ వచ్చేసి ఎక్కడికో కందాలపాలెం తీసుకెళ్ళాను చర్చికి. అది ఫస్ట్ వాగ్దానం తీస్తానన్న. అప్పుడు నాకు చదువు లేదు, ఏమీ లేదు. అప్పుడు మళ్ళీ నాకు చదువు ఇచ్చిన తర్వాత దేవుడు దాన్ని చాలా సార్లు నేను ఆ వాక్యాన్ని గుర్తు చేసుకున్నాను అన్న, చాలా సార్లు. ఏమనంటే వచ్చిందన్న ఫస్ట్ వాగ్దానం అది, యమాత్రమును నిన్ను విడవను విడబాయును. అది హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటది అన్నమాట. ఆ వాగ్దానం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. చదువు వచ్చిన తర్వాత ఆ వాక్యం నేను చాలా సార్లు ఆలోచించుకుంటే నాకు అదే ఇప్పటికీ కూడా ఆ వాగ్దానం గుర్తుండిపోద్దన్న. మరి ఆ వాగ్దానం వచ్చిన తర్వాత చాలా శ్రమలు, చాలా కష్టాలు, ఎన్నో మరణ గండాలన్న. మరి అప్పుడు ఆ టైంలో ఎందుకు ఇచ్చారో తెలియదు అన్న వాగ్దానము. కొంచెం మీరు ఆ వాగ్దానం కోసం చాలా సార్లు అడుగుదాం అనుకున్నాను నేను మిమ్మల్ని, కానీ మర్చిపోయేదాన్ని నేను. కొంచెం చెప్పరన్న దానికోసం. ఓకే అక్క, మంచి డౌట్ అడిగిరాక. జనరల్గా దేవుడు వాగ్దానాలు ఇవ్వటానికి చాలా పెద్ద స్కెచ్ ఉంటుంది, చాలా పెద్ద ప్లాన్ ఉంటుంది, మనకి తెలియదు. కొన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చినప్పుడు కొన్ని విషయాలు మనలో ఓపెన్ అవుతాయి అన్నమాట. దాని తర్వాత కొన్ని వస్తున్న శ్రమలకు ముందే దేవుడు మనల్ని ఓదారుస్తూ ఉంటాడు. ఇప్పుడు మా ఆత్మీయ తల్లి గారు ఉన్నారు, ఎస్తర్ అక్క గారు. ఆమె జూలై 9వ తారీఖు చనిపోయింది. ఆమె చనిపోకముందు ఆమెకు ఒక కొడుకు, కూతురు జర్మనీలో డాక్టర్ చదువుతుంది. రోజు ఆమెకు దేవుడు చెప్తున్నాడు, ధైర్యం కలిగి ఉండు, ధైర్యం కలిగి ఉండు, ఇదే యెహోవా వాక్కు, ధైర్యం కలిగి ఉండు అని మాట వస్తుంది ఆమెకి. ఆమె అందరికీ ఫోన్ చేస్తుంది, ఎలా ఉన్నారు. వాళ్ళ అమ్మగారికి కూడా ఫోన్ చేసింది. శనివారం రోజు ఫోన్ చేసింది, 8వ తారీఖు, జూలై 8వ తారీఖు నా పుట్టినరోజు. ఫోన్ చేస్తే నేను బాగానే ఉన్నా, నాకు ఏం కాలే. ఆమె రాజమండ్రి దొండపల్లి అనే గ్రామంలో ఆమె సేవకు వచ్చిందనమాట. ఆ రోజు మీటింగ్ ఉండే, 2017లో జరిగింది. అప్పుడు శనివారం రోజు వాళ్ళ అమ్మగారితో వాళ్ళ అమ్మాయితో మాట్లాడింది ఆమె.
2009లో చనిపోయింది ఆమె. సారీ జూలై 9వ తారీఖులో ఆమె సండే రోజు పొద్దున 6 గంటలకు చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత చాలామంది వచ్చారు. వాళ్ళ పిల్లలు బయట దేశం నుంచి రావడానికి 2 రోజులు పట్టింది. ఆదివారం సోమవారం పడితే మంగళవారం ఆమెకి భూస్థాపన చేశారు. ఆమె ఏడ్చుకుంటూ సాక్ష్యం చెప్పింది, మా అమ్మ చనిపోకముందే దేవుడు నాకు చెప్తూ వచ్చిండు, ధైర్యం కలిగి ఉండు అని చెప్పి. అట్లా దేవుడు మీ హృదయంని కలవరపడనీయకుడి, ధైర్యం కలిగి ఉండండి అని యోహాను సువార్త 14:1 ఉంటుంది. ఆమెకు దేవుడు స్వరం ద్వారా ధైర్యం కలిగి ఉండు అని దేవుడు ఆమెకు చెప్పిండు. ఇప్పుడు మీకు దేవుడు వాగ్దానం ద్వారా మీకు చెప్పిండు. అప్పటికి మీకు దేవుని ఒక స్వరం తెలియదు కాబట్టి దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు. అంటే రాబోయే దినాలు చాలా శ్రమలతో ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కానీ నువ్వు భయపడకు, ధైర్యం కలిగి ఉండు. అక్కడే దేవుడు మీకు ఆన్సర్ కూడా ఇచ్చిండు. అంటే శ్రమలు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు నువ్వు ధైర్యం కలిగి ఉంటే దాన్ని జయించగలుగుతావు. ప్రతి వాగ్దానంలో ఒక కీ ఉంటుంది అన్నమాట, ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ వాగ్దానం ఓన్లీ ఆ సంవత్సరమే కాదు, జీవితాంతం పనిచేస్తుంది. కాబట్టి ఎప్పుడో సంవత్సరంలో ఉన్న వాగ్దానాల కోసం కూడా మనం ప్రేయర్ చేసుకోవాలి. కొద్దిసేపు ప్రార్థన చేసి ప్రభా దీంట్లోకి వెళ్ళి ఏదైనా అంతరార్థం నాకు బయలుపరచు ప్రభా అని వాగ్దానాన్ని అడగాలి. ఎప్పుడు కూడా ఆ వాగ్దానాలు పడేసుకోకూడదు, ఒక దగ్గర కూడా రాసుకొని పెట్టుకోవాలి. అనేక శ్రమలు, అనేక శోధనలు వస్తాయని చెప్పి తెలుసు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను విడవను ఎడబాయనని ఆయన చెప్పిన. అది హెబ్రీలకు రాసిన పత్రికలోనే కాదు, పాత నిబంధనలో ఉన్న మాటలు అవి. హెబ్రీ గ్రంథకర్త ఏం చేసిండంటే కోట్ చేసిండు ఆ మాట. అక్కడ అది మంచిగా కనబడితే అది వాగ్దానంగా అక్కడ రాయబడ్డది. కాబట్టి దేవుడు మిమ్మల్ని ముందే హెచ్చరిస్తూ మీ లోపల అనేక విషయాలు నింపాడు ముందే, శ్రమలను తట్టుకొని జయించాలని. అందుకే ఇచ్చాడు. దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ఏదో ఒక పేపర్ మీద రాసినట్టు కాదు, ఇచ్చి అన్లాక్ చేస్తాడు ఆయన. ఒక తాళం కప్పలో పెట్టి దాన్ని తిప్పితే ఓపెన్ అయిన తర్వాత డోర్ ఎట్లయితే ఓపెన్ అవుతుందో, ఒక ప్రవచనం చెప్పినా కానీ, ఒక వాగ్దానం వచ్చినా కానీ ఏమవుతుందంటే మనలో ఆత్మీయతలో డోర్ ఓపెన్ అవుతుంది. యెహోషువ భక్తునికి దేవుడు చెప్పిండు, నీ బ్రతుకు దినములో ఏ మనిషి నీ ముందర నిలవజాలడు అన్నాడు. అప్పుడు ఆయన కొంచెం యవ్వనస్తుడు, తన గురువును పోగొట్టుకున్నాడు, మోషే గారిని. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు చెప్పిండు, నీ ముందర ఎవడు నిలబడడు, అయితే ఈ ధర్మశాస్త్రాన్ని రాత్రి పగలు ధ్యానం చేయని చెప్పాడు. కాబట్టి ఒక వాగ్దానం మనకు వచ్చినా, ఒక ప్రవచనం వచ్చినా చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ మన లోపల వస్తుంది, చేంజ్ అవుతుంది, నింపబడతాం. అట్లా దేవుడు మీకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. నేను జనవరి 1 మీ అందరికీ తెలుసు, అందరికి కూడా వాగ్దానాలు పనిచేస్తూ ఉంటాను. ఒక ఫ్యామిలీ ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఆ ఆంటీ గారికి 2 కొడుకులు, 1 కూతురు. అయితే ఆమె ఏం చేసిందంటే వాళ్ళ పెద్ద కొడుకు పేరు మీద వాగ్దానం తీసినప్పుడు నీవు నా సేవకుడువు ఇశ్రాయేలు, భయపడకుము అని చెప్పి అందులో ఉంది. నేను ఆ వాగ్దానం ఇది ఎవరిదంటే మా పెద్ద కొడుకుదంటే ఆయన పేరు చెప్పిన మీ పెద్ద కొడుకుని దేవుడు సేవలో వాడుకుంటాడని. ఆమె గట్టిగా నవ్వింది, అసలు వాళ్ళు చర్చికే పోరు, యేసుప్రభు అంటేనే తెలియదు అని. అయితే అదే సంవత్సరం దేవుడు ఆయనను పట్టుకోవటం మంచి ప్రార్థనా పరుడుగా తయారు చేసిండు, వాక్యంలో బాగా విశ్వాసంలో ఎదిగేటట్టు చేసిండు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆయన తన సాక్ష్యం పంచుకుంటూ ఉంటే నాకు ఇట్లా సేవ చేయాలనిపిస్తుంది అంటే, బ్రదర్ నాకు ఒకసారి ఇట్లా వాగ్దానం వచ్చింది, అప్పుడు ఈ వాగ్దానం కోసం నేనే చెప్పిన బ్రదర్ అంటే, అప్పుడు ఆయన చెప్పిండు, ఓహో మీరే ఫస్ట్ నా గురించి ప్రవచనం చెప్పారు. ఆయన ఎక్కడైనా తన సాక్ష్యం పంచుకునేటప్పుడు పలానా బ్రదర్ మా ఇంటికి వచ్చేవాడు, ప్రభు గురించి చెప్పిండు, ఆయన వాగ్దానాలు ఇచ్చిండు, ఆయన ప్రవచనం చెప్పిన తర్వాత అది నాలో నెరవేరిందని ఆయన ఇప్పుడు కూడా చెప్పుకుంటాడు. అట్లా ఒక వాగ్దానం మనకు వచ్చినప్పుడు ఏదో దేవుడు ఏదో పేరు ఇస్తున్నాడు, ఏదో లెటర్ ఇస్తున్నాడో కాదు, చాలా నింపుతుంటాడు మనం. అందుకే మనం బైబిల్ బాగా చదువుతుండాలి. అనేక వాగ్దానాలు వస్తుంటాయి మనకి. ఆ వాగ్దానాలు వచ్చిన తర్వాత మన లోపల అన్లాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అన్యజనులు, నీ కుమారులు అన్యజనుల స్వాస్థాన్ని పొందుదరని ఒక మాట ఉంది.
నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుతారని ఒక మాట ఉంది. మనం బైబిల్లో చదువుతున్నాం, అది మనకు దొరికింది. అది మనకే కాదు, మన తరతరం వాళ్ళకు కూడా ఆ వాగ్దానం అనేది నెరవేరుతుంది. దేవుడు దాంతో నింపుతాడు. అందుకే వాక్యం మనం చదవాలి. వాగ్దానం ఏ చర్చిలో వెళ్ళినా కానీ వాగ్దానం తీసుకోవచ్చు, అదేం తప్పేమీ కాదు. కొంతమంది పిచ్చోళ్ళు వాగ్దానం అవసరం, అది బిజినెస్ అని చెప్తారు. అట్లా ఏం కాదు, తీసుకోవచ్చు. దానికోసం ప్రేయర్ చేయొచ్చు. మన జాబ్ కోసం తీసుకోవచ్చు, ఉద్యోగం కోసం తీసుకోవచ్చు, వ్యాపారం కోసం తీసుకోవచ్చు, ఫ్యామిలీ గురించి, సంఘం గురించి, ఆత్మీయ జీవితం కొరకు తీసుకోవచ్చు, బ్యాప్టిజం వాగ్దానం తీసుకోవచ్చు, ఎన్నో తీసుకోవచ్చు, తప్పేమీ కాదు. తీసుకున్న తర్వాత కూడా ఆ వచనాలన్నీ మనం చదువుకొని దేవుడు మనకు అందులో ఏదైనా హెచ్చరిక ఇస్తే కూడా ఆ హెచ్చరికను మనం చేయటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అడిగిన డౌట్కి నేను చెప్తా, దేవుడు మనకు అట్లా ముందే కొన్ని విషయాలు చెప్పటానికి కూడా, ఆదరించటానికి కూడా దేవుడు అట్లా వాగ్దానాలు ఇస్తాడు. నేను బాప్టిజం తీసుకున్నప్పుడు నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే, ఈ యుద్ధం మీది కాదు, దేవుడే జరిగించెను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నాకు అప్పుడే అర్థమైపోయింది, అబ్బో నన్ను బతికిన దినాలన్నీ కూడా నాకు యుద్ధమే ఉంటుంది, సైతాన్ శక్తులతో పోరాటం ఉంటుంది, యుద్ధం ఉంటుంది. నాకు అర్థమైంది, యుద్ధంలో భయపడదు, దేవుడే గెలిపిస్తాడు అని చెప్పి అందులో ఉంది, ఆ వాగ్దానంలో ఉంది. అందుకే ఎంత పెద్ద పోరాటం వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సైతాన్ శక్తులు, ఎంతమంది మాంత్రికులు, ఏ ప్రాబ్లం పెద్దగా నేను టెన్షన్ తీసుకోను. దేవుడే యుద్ధం జరిగిస్తా అంటూ నేను ఒక పాత్రదారు, నేను ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. నా లైఫ్ ఇట్లుంటుందని నాకు తెలియదు, కానీ దేవుడు ముందే ఇచ్చిండు. నేను దాన్ని స్వీకరించినప్పుడు నా లోపల యాక్టివేట్ అవుతుంది. అట్లా ఎవరు ఏదైనా ప్రవచనం చెప్పినా అది నెరవేర్తలే అని చెప్పి మనం డిస్టర్బ్ అవ్వద్దు. అది ఎప్పటికైనా అది యాక్టివేట్ అవుతుంది. ఎవరైనా కొంత ప్రవచనంలో కూడా వాగ్దానం ఇస్తారు, అది మనలో కూడా యాక్టివేట్ అవ్వటానికి ప్రయత్నం జరుగుతుంది. ఆశీర్వాదం, వాగ్దానము, ప్రవచనము, ఆశీర్వాదం. కొంతమంది మనల్ని ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదాన్ని మనం నమ్మినప్పుడు మనలో యాక్టివేట్ అవుతుంది. యాకోబు భక్తుడు అందరి పిల్లల్ని పిలిచి ఆయన ఆశీర్వాదం ఇచ్చిండు, తర్వాత వాళ్ళ పని చేసింది. ఇస్సాకు యాకోబును ఏశావును పిలిచి ఆశీర్వాదం ఇచ్చిండు, నువ్వు అనేక మందికి తండ్రి అవుతావు అని చెప్పిండు, ఇంకేందేందో చెప్పిండు. అప్పుడు ఏం లేదు, ఆయనకు పెండ్లి కూడా కాలే. తర్వాత నెరవేరింది. అంటే ఒక ఆశీర్వాదం ఇచ్చి నింపుతున్నాడు. అట్లనే మనం కూడా మన పిల్లలకి ఎవరికైనా కానీ చేతులు పెట్టి, మీరు బ్యాప్టిజం తీసుకొని ఉంటే చేతులు పెట్టి మనము వారికి ఆశీర్వాదం ఇవ్వాలి, ప్రేయర్ చేయాలి, భాషల్లో మాట్లాడాలి. దేవుడు ఏదైనా చెప్తే భాషల తర్జమానే ప్రవచనం అని కూడా చెప్పచ్చు. మైండ్లో ఏదైనా వస్తే కూడా మనం చెప్పాలి, అది కరెక్ట్ అవుతుందా, రాంగ్ అవుతుందా, అది ఫెయిల్ అవుతుందా, మనకు అనవసరం, చెప్పినాం కథం. అప్పుడు వాళ్ళలో యాక్టివేట్ అవుతుంది. అదే మాట పౌలు భక్తుడు తిమోతికి అంటాడు, పెద్దలు నీ మీద హస్త నిక్షేపణ చేసి ప్రవచించిన నీలో ఉన్న వరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకు అన్నాడు. పెద్దలు అంటే ఎవరో దైవజనులు హస్త నిక్షేపణ అంటే తల మీద చేయబెట్టి ప్రవచనం చెప్పారు, అప్పుడు నీ లోపల వరం రిలీజ్ అయింది. సేమ్ ఇదే మాట మనకి పాత నిబంధనలో కూడా కనిపిస్తుంది. ఎవరికి సేవకు పంపేలా నా తర్వాత అంటే యెహోషువను పంపి అని మోషే అడిగినప్పుడు, యెహోషువను పంపి అన్నప్పుడు, యెహోషువ ఇక్కడ రా అని చెప్పి మోషే భక్తుడు ఏం చేస్తుంటే యెహోషువ మీద చేతులు ఉంచినప్పుడు యెహోషువ మోషేలో ఉన్న ఆత్మ, జ్ఞానవాక్యము, బుద్ధివాక్యం, ఏదో వరము, ఏదో ఆత్మ, ఏదో వరం ఆయన లోపల ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఇట్లా ఉంటుంది. కాబట్టి వాగ్దానాలు కావచ్చు, హీలింగ్ ప్రేయర్ కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, ఏదో ఒకటి మనలో నింపబడుతుంది. మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది నెరవేరుతుందా, నెరవేర్తలేదా, ఆయన చెప్పింది కరెక్టా రాంగా, అది తర్వాత విషయం. చెప్పిండు, మనం దాన్ని తీసుకోవాలా. తీసుకున్న తర్వాత అది నెరవేరుతుంది. దేవుడు ఎప్పుడు కూడా ఫస్ట్ చెప్పి చేస్తాడు, ఆయన చెప్పకుండా ఏది చేయడు. కానీ మనం దాన్ని గుర్తుపట్టలేం, మనకు అంత అవగాహన ఉండదు. అన్నీ కూడా దేవుడు మనకి చెప్తాడు. ఓకే అక్క, మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. మరి మనకి సిచ్యువేషన్స్ లో కొన్ని కష్టాలు, ఇబ్బందులు అవి వస్తూ ఉంటాయి కదండి. అప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి కొంతమంది బైబిల్ గ్రంథంలో ఉన్నవారు గుర్తు రావడము, ఇది జరుగుతూ ఉంది, వాళ్ళని చూసి మనం ధైర్యపరచుకోవడము, ఇదంతా జరుగుతుంది. అది ప్రవచనం టైప్ అని, అంటే మనకు వచ్చే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ వాక్యము అర్థం అవ్వడము, ఆ యొక్క భక్తులు గుర్తుకు రావడము, ఆ సిచ్యువేషన్ లో వీళ్ళకి కూడా ఎలా వచ్చింది కదా, అందుకే మనకు కూడా ఇవి అనుమతించబడుతున్నాయి అంటే ఏదో నేర్పిస్తున్నారు. ఇవన్నీ
అనిపించినప్పుడు అది ఒక ప్రవచనం టైప్ అని లేకపోతే దేవుని నడిపింప ఏంటని అది? దాన్ని ప్రవచనం అనేది తీసుకోవచ్చు, లేకపోతే దేవుని నడిపింపు అని కూడా మనము తీసుకోవచ్చు సిస్టర్. ప్రవచనము అంటే ఏంది అని అంటే భవిష్యత్తు గురించి తెలియజేయటం. ప్రవచనం మీనింగ్ ఏంటంటే భవిష్యత్తు గురించి నీ ప్రణాళిక ఏది ఉందో అది తెలియజేయటం. ఇప్పుడు నేను కూడా బైబిల్ చదువుతున్నప్పుడు అబ్రహాం గురించి చదువుతున్నాను. అబ్రహాం భార్య చనిపోతుంది. ఇస్సాక్కి పెళ్లి సంబంధం కోసం చూస్తారు. పెళ్లి సంబంధం కోసం చూసినప్పుడు ఎలియాజర్ అనే వ్యక్తి పోయి ఒక అమ్మాయిని తెస్తాడు. రెబెకా అనే అమ్మాయితో ఇస్సాక్కి పెళ్ళి అవుతుంది. రెబెకా గారికి 18 సంవత్సరాలు ఉంటాయి, ఇస్సాక్ గారికి 40 సంవత్సరాల మీద ఉంటాయి. అప్పుడు ఆ సిట్యువేషన్ చదువుతున్నప్పుడు మా అమ్మగారికి బాగాలేకుండే 2015లో. ఆమెకు టీబీ వచ్చి నోట్లకి రక్తం కక్కుతుండే, కొన ప్రాణంలో ఉండే. అదే టైంలో నేను ఈ వచనాలు చదువుతూ వచ్చిన. అబ్రహాం భార్య చనిపోయింది, ఇస్సాక్ ఉన్నాడు, పెళ్లి వయసులో ఉన్నాడు, వాళ్ళ అమ్మ చనిపోయింది, బాగా ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ వచనాలు చదువుతున్నప్పుడు నాకు కూడా అనిపించింది, ఏమో మా అమ్మ చచ్చిపోతుందేమో, ఇంకా నాకు పెళ్లి కాలేదు కదా అని చెప్పి. అదే టైంలో ఒక ప్రవక్త గారు మా ఇంటికి వచ్చి పెళ్లి సంబంధాల కోసం ప్రేయర్ చేస్తున్నారు. మన శ్వేత సిస్టర్తో పెళ్లి సెట్ అయి క్యాన్సిల్ అయిపోయింది. ఆ పాపం ఆయన వచ్చి ప్రేయర్ చేశాడు. ప్రేయర్ చేసి ఆయన కొద్దిసేపు మాట్లాడి కళ్ళు మూసుకొని ఆయన చెప్తున్నాడు కొన్ని. ఆయనకి అర్థమైంది. ఆయన చెప్తుండు, నేను ఒక మాట చెప్పాలి బ్రదర్, నేను చెప్పొద్దు కానీ నేను చెప్తున్నాను అంటే నాకు అర్థమైపోయింది. మీ అమ్మ గురించి అంటే, మీ అమ్మ చచ్చిపోతుంది, ఆమె బతకదు, తర్వాత నీకు పెళ్ళి అవుతుందని ఆయన చెప్పేసిండు. ఆయన చెప్పకముందే నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది. తర్వాత మా అమ్మ బతికింది, నేను ప్రార్థన చేసిన, మా అమ్మగారు బతికారు. ఇప్పుడు కూడా ఇంకా బతికే ఉన్నారు. ఇప్పుడు 70 సంవత్సరాలు మా అమ్మగారికి. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అట్లా దేవుడు ఫస్ట్ మనకు కొన్ని ఆత్మ తాకిడి వచ్చినప్పుడు, అందుకే బైబిల్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు దాని వాల్యూ తెలియదు, మీరు చదవరు, మీరు చాలా రహస్యాలు తెలుస్తాయి. అందులో ప్రవచనం కూడా ఉంటుంది, లేకపోతే మన తప్పు ఉంటుంది, దేవుని ఒక నడిపింపు ఉంటుంది, దేవుడు ఒక తలంపు అనేది. ఇవన్నీ కూడా నువ్వు ప్రవచనం అనేది తీసుకో, వాగ్దానం అనేది తీసుకో, నడిపింపు అనేది తీసుకో, ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి దేవుడు పంపిస్తున్న కొన్ని విషయాలు. ఒక దైవజనుడు ప్రవచనమే చెప్పని, ఒక దైవజనుడు వాక్యమే చెప్పని, ఒక దైవజనుడు నీకు వాగ్దానం ఇవ్వని, లేకపోతే తలంపుల ద్వారా నీతోనే దేవుడే మాట్లాడని, నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నీకు ఏదైనా ప్రత్యక్షత రాని, నువ్వు దానికోసం ధ్యానం చేయని, ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితం కట్టబడటానికి, మనకి శ్రమ రాకుండా, శోధన రాకుండా, మనం ఇబ్బంది పడకుండా దేవుడు మనం తప్పియటానికి కూడా కొన్ని మన దగ్గర తెస్తుంటాడు. అవి తెలుసుకొని మనం ఆత్మపూర్ణులుగా మారి అందులో ప్రయోజనకరంగా మనం ముందుకెళ్ళిపోవాలి. దాన్ని ఎట్లాగైనా తీసుకోవచ్చు. మంచి డౌట్ అడిగి సిస్టర్, థ్యాంక్ యూ.